క్లియర్ ఉంది మ్యామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మన లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు తెలియజేస్తూ, సో ఫ్రెండ్స్, మనకి డాక్టర్ హరికుమార్ గారు, మన వైద్య బ్రహ్మర్షి డాక్టర్ హరికుమార్ గారు, అలాగే మనకి ఇవాళ ఒక కొత్త గైనకాలజిస్ట్ డాక్టర్ అనిల మేడం, అలాగే మనకి ధ్యాన్ జగత్ ఎడిటర్ వాణి మేడం, మనందరికీ సుపరిచితులే వీళ్ళందరూ. సో మరి వీళ్ళందరి ద్వారా మనం ఈ రోజు ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. మనందరికి ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట, లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో ఈ రోజు ఆ టాపిక్ గురించి ఏంటో, అసలు ఆ టాపిక్ ఏంటో అందరం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఆలస్యం చేయకుండా సెషన్ ని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు ఆల్ ది గ్రేట్ మాస్టర్స్. ఓవర్ టు యు వాణి మ్యామ్. థ్యాంక్ యూ సౌమ్య. థ్యాంక్ యూ అందరికి, ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి. ఈ రోజు మనము లైట్ వర్కర్స్ టీవీ ద్వారా మనం ఒక మంచి టాపిక్ ను సెలెక్ట్ చేసుకున్నామండి. డాక్టర్ హరికుమార్ గారు, డాక్టర్ అనిల మేడం ఇద్దరు ఉన్నారు. ఈ టాపిక్ మీద వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని మనతోటి పంచుకోవడానికి. సో వెల్కమ్ హరికుమార్ సార్ అండ్ అనిల మేడం. ఈ రోజు మన టాపిక్ చిరంజీవత్వం, ఇమ్మోర్టాలిటీ. రైట్ అండి, ఇమ్మోర్టాలిటీ, చిరంజీవత్వం. అసలు ఆ పదం వినడానికే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇమ్మోర్టాలిటీ అంటేనే ఎంత బ్యూటిఫుల్ అన్నమాట. మనం ఇంతవరకు మరణము, మరణానంతరము, అమరత్వము ఇలాంటి టాపిక్స్ విన్నాం, కానీ అసలు చిరంజీవత్వం అంటే ఏంటి అనే దాని గురించి మనం ఒక బ్యూటిఫుల్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నాము. మరి దీనికి మనము నేపథ్యంగా శూన్య గారు రాసినటువంటి ఇమోర్టల్ టాక్స్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ బుక్స్ 1 and 2 వాల్యూమ్స్ ఉన్నాయండి. అనిలా ప్లీజ్ ఆ బుక్స్ నేను చూపించమ్మా. ఒక్కసారి ఆ బుక్స్ స్క్రీన్ మీద షేర్ చెయ్యి, ఆ బుక్స్ కవర్ పేజెస్. సారీ సౌమ్య. ఓకే మ్యామ్, మీ దగ్గర ఉన్నాయి, నేను పంపించాను. ఎస్. సో ఇమోర్టల్ టాక్స్ 1 and 2 రెండు బుక్స్ ఉన్నాయండి. ఓకే, ఇంకొక బుక్ కూడా ఉంటుంది. ఓకే, రైట్ రైట్ సౌమ్య. సో ఇది శూన్య, దీని రచయిత పేరు శూన్య అన్నమాట. ఆ శూన్య అంటేనే వైడ్, అసలు ఏం లేదని అర్థమైపోతుంది అక్కడ. అంటే ఎక్కడ ఏమి లేదో అక్కడ చిరంజీవత్వం ఉంటుంది అని పుస్తకం పేరు కవర్ పేజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. సో అది ఎలా ఉంటుంది, అసలు ఆ చిరంజీవత్వం అనేది మనము తెలుసుకోవచ్చా, దానిని మనం సింక్ చేసుకోవచ్చా, దానిని మనం ఆచరణలో పెట్టొచ్చా, మనము జీవితంలో జీవించి ఉండగానే చిరంజీవులాగా మనం బ్రతకొచ్చా అనేది మనము ఈ బుక్స్ చదివితే చక్కగా అర్థమైపోతుంది. అండ్ హరికుమార్ గారు ఇచ్చేటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అయితే సూపర్ అనమాట. మనం ఇప్పటికిప్పుడు చిరంజీవత్వంలోకి జంప్ చేసేయచ్చు అనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో దీని నేపథ్యం ఏంటంటే, హిమాలయాలలో చాలా ప్రాచీన తెగ అన్నమాట, మాతంగులు అని ఒక గిరిజన తెగ. వాళ్ళు ఎంత స్వచ్ఛమైన మనసుతోటి ఉంటారంటే, ఆ గూడెనికి సాక్షాత్తు హనుమంతుల వారే, ఆంజనేయ స్వామి సాక్షాత్తు సశరీరంగా వాళ్ళ దగ్గరికి వచ్చి 40 years ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి కూర్చొని వాళ్లకు ఈ చిరంజీవత్వ సంభాషణలన్నీ వాళ్ళతో చేస్తుంటారన్నమాట. అవన్నీ కన్వర్సేషన్స్ అన్నమాట. హనుమాన్జీకి ఆ మాతంగులకు మధ్యన జరిగిన కన్వర్సేషన్స్ అన్నిటిని ఈ శూన్య గారు బుక్ లాగా తీశారు. సో ఆ కన్వర్సేషన్స్ లో హనుమంతుడు వాళ్ళకి సమాంతర జన్మల గురించి, ప్యారలల్ లైఫ్స్ అంటే మనము ఇక్కడ నేను ఇక్కడ వాణి అంటుంటే, నాలాంటి సమాంతర వాణిలో అన్ని జన్మలలో ఇక్కడిక్కడ నా చుట్టే తిరుగుతూ ఉంటాయి అనమాట. నాకు ఈ జన్మ అంటే ఇప్పుడు నేనున్న పొజిషన్ నాకు నచ్చకపోతే ఇమీడియట్ గా నేను ఆ నెక్స్ట్ ఇంకొక వాణి సమాంతరంగా నా పక్కనే నడుస్తున్నటువంటి నా ఇంకొక పోర్షన్ లోకి నేను జంప్ అయ్యి నా యొక్క రియాలిటీని మార్చుకోవచ్చు అన్న సంగతిని, అంటే మనకు భగవద్గీతలో చెప్పబడింది. ఏమని? యద్భావం తద్భవతి అని చెప్పారు శ్రీకృష్ణ గారు. ఆ తర్వాత మనకు ద సీక్రెట్ అనే బుక్ లో రాండా బాయన్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు, ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా. ఆ తర్వాత చిరంజీవత్వపు సంభాషణలు అనే ఈ ఇమ్మోర్టల్ టాక్స్ లో వాళ్ళు ఏం చెప్తారంటే, కంప్లీట్ గా నీ యొక్క ప్రెజెన్స్ ను కూడా ఎలా మార్చుకోగలవు అనేసి
ఆ చక్కగా నీ భావాన్ని నీ భవతిని ఎలా మార్చుకోగలవు అనేసి చక్కగా చెప్పేస్తారండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. సార్ హరి సార్, ఈ సందర్భంగా నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ఆ స్టోరీ నుంచి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. ఒక జింక ఉంటుందండి, ప్రెగ్నెంట్ జింక అన్నమాట, లేడీ. అది అబౌట్ డెలివరీ బేబీ అన్నమాట. చాలా భారంగా అడుగులేస్తూ అది డెలివరీకి అనుకూలంగా ఉండే ప్లేస్ కోసం చూసుకుంటూ ఆ పాపం అడవంతా గాలేస్తూ పాపం భారంగా అడుగులేస్తూ ఒక పొదలు చేసుకుంటే ఆ పొదకి సేఫ్ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ పొదలో డెలివరీ కావచ్చు, కాస్త ఒక 1 or 2 days డౌన్ అయ్యి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటది అనమాట. ఇంకా ఎక్కువ టైం ఉంటుంది దానికి డెలివరీ కావడానికి. సో ఓకే అని చెప్పి రిలాక్స్ అయ్యే మూమెంట్ లో దానికి ఇలా చూసే వారికి ఎదురుగా ఒక సింహం గర్జిస్తూ తన మీదకి దూకడానికి రెడీగా పులి అనమాట. పులి గాండ్రింపు వినపడుతుంది అనమాట. వినపడేసరికి దెబ్బ ఆ సౌండ్ కి పాపం అదిరిపోయి చూసేసరికి ఎదురుగా రెడీగా పులి తన మీదకి దూకడానికి రెడీగా ఉంటది అనమాట. ఇంకా వణికిపోతుంది ఆ జింక. ఎటు పారిపోయే పరిస్థితి కాదు పాపం, అది నిండు గర్భిణి, ఎటు పారిపోలేక సరే అయినా గాని ప్రాణభయంతో ఒక్కింత సడన్ గా ఇట్లా జంప్ చేసి వెనకకు పరిగెడదామని తిరుగుతుంది అనమాట. ఎంత ప్రాణభయం ఉంటది కదా. వెనకకు తిరిగి చూసేసరికి అక్కడ ఒక వేటగాడు రెడీగా బాణాన్ని ఎక్కుపెట్టి జింకను చంపడానికి రెడీగా ఉంటాడు అనమాట. వెనక చూస్తే వేటగాడు ఒకటే ఒక బాణం రెడీగా పట్టుకొని ఉంటాడు. ముందు చూస్తే పులి తన మీదకి దూకడానికి రెడీగా ఉంటది అనమాట. అసలు పాపం ముందు నెయ్యి వెనక పోయి దాని పరిస్థితి, అంతకంటే ఎక్కువ పరిగెత్తే పరిస్థితి అంతకంటే లేదు ఈ జింకకి. అర్థమైపోతుంది ఇంకా నేను చచ్చిపోవడం ఖాయము అని తెలిసిపోతుంది అనమాట. మరి ఇప్పుడు పరిగెత్తుతే బహుశా దాని ప్రాణం రక్షించబడుతుండొచ్చు, కానీ లోపల బిడ్డ గతి ఏమైతుందో తెలియదు. ఎందుకంటే వచ్చేస్తుంది బిడ్డ, ఇంకా ఏం అర్థం కాక అప్పుడు తను కూర్చొని ఒక క్షణం ఆలోచిస్తుంది అనమాట. అంటే ఒక ఫ్రీ వీల్ అనేది మనకు ఉంది. ఆ ఫ్రీ వీల్ మన చుట్టూ ఉన్న చాయిస్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటది అనే దాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో ఒక క్షణం ఆ జింక ఆలోచించి, ఓకే, చనిపోయే నా గురించి ఆలోచించడం కంటే ఇప్పుడు ప్రపంచంలోకి రాబోయే కొత్త జీవి గురించి నేను ఆలోచిస్తా, ఆ జీవికి ప్రపంచాన్ని నేను పరిచయం చేస్తాను అని చెప్పి తను ఈ వేటగాన్ని అటు ఆ పులిని రెండింటిని మర్చిపోయి ఆ బేబీని పుష్ చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. తన యొక్క శక్తిని అంతటిని దాని పెట్టేసేసి బేబీని ఇలా సేఫ్ గా బయటికి తీసుకురావాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటుందన్నమాట. పైన ప్రకృతి గమనిస్తూ ఉంటుంది. జింక ఎలాంటి అప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆకాశం, జింక ఏం నిర్ణయం తీసుకుంది, కొత్త బేబీకి బయటికి తీసుకురావాలి, ప్రపంచాన్ని అందమైన ప్రపంచాన్ని బేబీకి పరిచయం చేయాలి అని అనుకుంది. తను ఉంటారో పోతానో తెలియదు, పోయే లోపల బేబీ బయటికి దాడుకుంది అనుకోని దాని యొక్క నిర్ణయాన్ని బట్టి వెంటనే ఆకాశం అప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆకాశంలో సడన్ గా మబ్బులు వచ్చేస్తాయండి. సడన్ గా మబ్బులు వచ్చేసేసి ఆ మబ్బులు థండర్స్ లాగా మారిపోయి లైట్నింగ్ కూడా వచ్చేసేసి అప్పటికి వేటగాడు బాగా వదులుతుంటాడు అన్నమాట. వదిలే మూమెంట్ లో ఒక్క మెరుపు మెరుస్తుంది. మెరిచి ఆ మెరుపు వెలుగుకి ఈ వేటగాడు యొక్క గురి తప్పి జింకకు జింక మీద వదిలే బాణం కాస్త అదే పులి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి పులి చచ్చిపోతుంది. అక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మరి వేటగాడు ఇంకో బాణం తీసి వేయొచ్చు కదా. తీసే లోపలిని థండర్ వచ్చి పిడుగొచ్చి వేటగాడి మీద పడి వేటగాడు చచ్చిపోతాడు. 2 సాల్వ్ అయిపోతాయి అక్కడ. ఈ లోపల బిడ్డ మంచిగా బయటకు వచ్చేసరికి అంతా జింక శూన్యంలో ఉండిపోతుంది అనమాట. ఇంకా అదేం ఆలోచించాడు, జస్ట్ బేబీని బయటికి తీసుకురావడం మీదనే ఉంటది అనమాట జింక కాన్సన్ట్రేషన్ అంతా. సో బేబీ బయటకు వచ్చేస్తుంది. మంచిగా అప్పటికి వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ డ్రిజలింగ్ చక్కగా బేబీ మీద కురుస్తుంది అన్నమాట. అంటే జింక ఏ చాయిస్ తీసుకున్నదో దాన్ని బట్టి నేచర్ తన ఈక్వేషన్ మార్చుకున్నప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆకాశం ఇదంతా జరిగిపోయింది అనమాట. అంటే యద్భావం తద్భవతి, అంటే మనం ఎలా అనుకుంటామో అలా నేచర్ మన యొక్క దాని యొక్క ఈక్వేషన్ మార్చేసి మనకు అనుకూలంగా చేస్తుంది. కానీ ఆ యద్భావం తద్భవతిలో మనం ఉండాలంటే ఆ భావన అనేది ఎలా ఉండాలంటే శూన్యంగా ఉండాలి. అలా సార్ ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఆ జింక ఆ వాయిడ్ లోకి వెళ్ళిపోవడం వల్ల అది బ్రతికిందా? అసలు ఆ వాయిడ్ అంటే ఏంటి, ఆ వాయిడ్ లో చిరంజీవత్వం అనేది ఎలా ఉంటుంది అనేసి మీరు
మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దీనికి మీకు సపోర్టింగ్ పాయింట్ కూడా నేను చెప్తాను సార్. హనుమంతుల వారు మాతంగులకు చెప్తాడనమాట, దీంట్లో ఇదంతా స్పేస్ అంతా శూన్యమే, ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఇదంతా ఉన్నదంతా శూన్యమే. ఈ శూన్యంలో కాలం అనేది ఇట్లా స్ట్రింగ్స్ రూపంలో, ఇప్పుడు ఓకేనా వాయిస్? ఇందాక కూడా బాగానే ఉంది మ్యామ్, ఇందాక కూడా బాగుంది, క్లియర్ గా. ఎవరో రైట్. ఈ శూన్యంలో కాలం అనేది టైం స్ట్రింగ్స్ రూపంలో అలా పాస్ అవుతూ ఉంటుంది అనమాట. శూన్యంలో పాస్ అవుతూ అక్కడక్కడ ఈ స్ట్రింగ్స్ బ్రేక్ అయ్యి అక్కడ కొన్ని అచ్చులను తయారు చేస్తాయి, మోల్డ్స్ తయారైతుంటాయి అనమాట. కొన్ని చోట్ల బ్రేక్ అయిన దగ్గరల్లా అలా కోటాను కోట్ల బ్రేకింగ్స్ అవుతుంటాయి అనమాట. కాలం అనేది బ్రేక్ అయిన దగ్గరల్లా ఒక మోల్డ్ తయారు చేసి ఆ మోల్డ్ లోపలికి కొన్ని ఆ క్యారెక్టర్స్, ఆ మోల్డ్ నే క్యారెక్టర్స్ అంటాం, ఆ క్యారెక్టర్ లోకి సోల్స్ వచ్చి చేరుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఒక వాణిని నేనున్నానంటే నా సోల్ కి సో మెనీ ప్యారలల్ సోల్స్, సో మెనీ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి సో మెనీ ప్యారలల్ లైఫ్స్ లీడ్ చేస్తూ ఉంటాను నేను. సో నా లైఫ్ లో నాకు ఇన్ని ప్యారలల్ ఉన్నప్పుడు నా ఇష్టం, నేను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతూ రావచ్చు, నేను బ్రతికుంటే నేను ఎన్ని జీవితాలైనా జీవించవచ్చు అనేది ఇట్లా సో మెనీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఇమ్మోర్టల్ టాక్స్ 1 and 2 లో హనుమంతుల వారు చాలా ఎగ్జాంపుల్స్ డే టు డే రిలేటెడ్ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు సార్. సో కాబట్టి మీరు కొంచెం ఇంకొంచెం విడమర్చి అసలు ఈ ప్యారలల్ లైఫ్ లో గురించి, దానిలోంచి మనం ఎలా జంపుగా చనిపోకుండా బ్రతికున్నప్పుడే మనం ఎలా మన ఇష్టం ఉన్నట్టు లైఫ్ ని మార్చుకోవచ్చు అనే దాని గురించి ఇంకొంచెం చెప్తారని. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం శూన్య ఇమ్మార్టల్ టాక్స్ అనేటువంటి బుక్స్ లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ఏమిటంటే, మనం ఇమ్మార్టల్ అంటే మనము చిరంజీవత్వము, అంటే చిరంజీవి అంటే ఏదో సినిమా యాక్టర్ చిరంజీవి అని కాకుండా మనము చెప్పినటువంటి మన పురాతనంగా ఉన్నటువంటి, అంటే ఈ శరీరంతోనే ఉంటాం అన్నట్టు. ఎందుకు ఉంటాము? ఏదైనా సినిమా చూసామనుకోండి, సినిమా 3 గంటలు చూసిన తర్వాత ఎంత బాగున్నా కూడా కావాల్సింటే 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, 4 సార్లు చూస్తాము. చూసిన తర్వాత అయినా కూడా మళ్ళీ బయటికి వస్తాం కదా, అయినా కూడా ఉండాలనిపిస్తుందట. ఎవరికి? చిరంజీవులు. ఎందుకని అనిపిస్తుంది? ఎందుకంటే ఆయన అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుడు కాదు, సినిమా ఓనర్ కాబట్టి, థియేటర్ ఓనర్ అన్నట్టు. అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి ఆ సినిమా రన్ చేయాలంటే, 3 ఆటలు రన్ చేయాలంటే అక్కడ ఉండాలన్నట్టు. అంటే తాను సినిమా చూడాలనుకుంటున్నాడా, సినిమా బాధ్యత చేపట్టాలనుకున్నాడా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సినిమాకు అతుక్కొని పోవడం. మనం ప్రేక్షకులం కాబట్టి 3 గంటలు చూసేస్తాం, ఆహా ఓహో అనేస్తాం, బయటకు వచ్చేసేస్తాం. ఓకే, సో చిరంజీవి అంటే లక్ష్యం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎస్, కాలం అనేటువంటి పరిధిలో ఉండరు అన్నట్టు. వాళ్ళకు మనకంటే 3 గంటల సినిమా, ఆ సినిమా నడిపేటువంటి వాడికి, సినిమా అంతా ఉన్నట దాని ఓనర్కి ఏమిటంటే వాడికి మొత్తం అంతా వాడి సినిమా బాగా ఆడాలన్నట్టు, అందరూ చూడాలన్నట్టు. అంటే తన యొక్క లక్ష్యం బట్టి, తను ఏం సర్వ్ చేయాలనుకున్న దాన్ని బట్టి కాలానికి అతీతంగా వెళ్ళేటువంటిది ఒకటి ఉందన్నట్టు. మనకంటే కాలం 3 గంటలు, కానీ అతనికి కాలంతో పని లేదు, క్యాష్తో పని ఉందన్నట్టు. కాబట్టి అతను అక్కడే ఎలా ఉండగలిగాడు? చిరంజీవత్వం అనేటువంటిది వారి వారి లక్ష్యము, వారి వారి ఎంపిక, వారి వారి కోరిక బట్టి ఉంటుంది. ఎస్, నా అవసరం ఉంది అని అనుకున్నప్పుడు మనం పొడిగించవచ్చు. అదే మనం చేస్తున్నది. చాలా వరకు సంకల్ప ధ్యానాలు చేస్తున్నాం, మనం కోరుకుంటున్నాం, అయితే జరుగుతుందా లేదా అనేటువంటిది కొంతమందికి డౌట్ వస్తుంటది. మళ్ళీ అక్కడ కూడా ఏదో బుర్ర ఊరికే ఉండదు. ఏమీ అనారోగ్యం లేదనుకోండి, అమ్మ ధ్యానం చేస్తుంటే అనారోగ్యం రావడం లేదు అని అనుకున్నాం, పొరపాట్లో వచ్చింది అనుకోండి, ఎవరో చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారనుకోండి, అంటే దానికి వేరే కారణాలు చెప్పుకొని అమ్మో మళ్ళీ నాకు మళ్ళీ రోగం వస్తుందేమో, మళ్ళీ చనిపోతామో అనేటువంటి అనుమానం వస్తుంది. కాబట్టి క్లారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యూ వాంట్ టు డూ అని అన్నప్పుడు నువ్వు కాలాన్ని పొడిగించవచ్చు. ఇదే చిరంజీవత్వం అనొచ్చు. ఇంకా కొంతమంది అంటుంటారు, ఏమంటారంటే మేము అమరత్వము అంటే ఈ శరీరం అంటుంటారు కదా. కొంతమంది త్రిశంకు కూడా విశ్వామిత్రుడితో చెప్పాడు, నేను స్వర్గానికి వెళ్తానండి, నేను అట్లే వెళ్తానండి. ఎందుకు వెళ్తావు అనుకుంటున్నావు అన్నాడు ఆయన. ఎవరు? వశిష్ఠుడు అన్నాడు, నేనే అనుకోవడం లేదు, బ్రహ్మర్షి అయినటువంటి నేనే అనుకోవడం లేదు, నా బొందితో పోవాలని నీకెందుకు అనిపించింది అయ్యా అన్నాడు. అది ఎట్లా అండి, నాకెందుకు అనిపించిందండి, ఎవరో చెప్పారండి బొందితో పోతే చాలా బాగుంటుంది, మన డబ్బు తీసుకొని పోతే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని కూడా తీసుకుపోతే బాగుంటుంది అని అన్నమాట. సరే,
ఏది ఏమైనప్పటికీ ఆయన త్రిశంకు సంగతి తెలుసు కదా, మధ్యలోనే ఆగిపోయాడు అన్నట్టు. ఎందుకు ఆగిపోయాడు? ఆయన క్లారిటీ లేదా? ఆయనకు లక్ష్యం అయితే ఉంది, కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సాధ్య అసాధ్యాలు అనేటువంటి రెండు ఉన్నాయన్నట్టు. అవసరమని అనవసరం ఉన్నాయి. విశ్వామిత్రుడికి ఏముంది? ఏదైనా అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తాడు ఆ మనిషి. అంత తత్వంలో ఉన్నాడు కాబట్టి సరే బొందితో పో అన్నాడు. కానీ అక్కడ చూసుకుంటే వెళ్ళినటువంటి త్రిశంకుకు అది అవసరమా అనవసరమా? ఆ శరీరంతో అవసరం ఉందా? అప్పటికి పుళ్ళు పట్టాయి అన్నట్టు, అప్పటికే చాలా వంగిపోయింది అన్నట్టు త్రిశంకు యొక్క బాడీ. అటువంటి అతనికి నువ్వు ఆ బాడీతో వస్తే ఇక్కడున్న రంభ, ఊర్వశి, మేనక, ఇంద్రులు నీవు ఎట్లా సర్వసుఖాలు పొందుతావయ్యా అన్నాడు అన్నట్టు. అదేందండి, ఎట్లా ఉన్నా కూడా ఈ శరీరంతో వచ్చాం కాబట్టి నేను అనుకున్నాను భూమి మీద ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చేమో అనుకున్నానంటే, రే బాబు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఇంద్రియాలను వాడుకుంటుంటావు. ఏవేవి? కర్మేంద్రియాలు వాడుకుంటుంటావు, జ్ఞానేంద్రియాలు వాడుకుంటుంటావు. దాంతోనే కదా నీవు కావలసినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి చాలా నువ్వు ఫీడ్ చేస్తుంటావు, పోషిస్తుంటావు. ఓకే, నీవు ఇక్కడ తీసుకుంటే ఇంద్రియాలను చూస్తూ ఉంటావు, గమనిస్తూ ఉంటావు, ఇంద్రియాల ఆట ఆడుతూ ఉంటావు. అందుకే అది మహేంద్ర పదవి. నువ్వు అది కానీ పాటించినావు అనుకో కింద, కానీ నువ్వు చెప్పినటువంటి ఇంద్రియ సుఖాలకే ఆలోచిస్తున్నావు, నువ్వు ఎక్కడ మహేంద్ర పదవిలోకి వస్తావు? నువ్వు వచ్చినా కూడా కనపడదు. అది 3D సినిమా, నువ్వు 2D సినిమా కొనేసి మామూలుగా చూస్తే ఎట్లా కనిపిస్తుంది? యూ హ్యావ్ టు హ్యావ్ స్పెక్స్. ఆ స్పెక్స్ పెట్టుకుంటే కదా కనిపించేది నీకు అనేసాడు. సరే మరి రంభ, ఊర్వశి, మేనకన్నా అండి నేను దానికోసం వచ్చి ఎంత తపస్సు చేశానంటే, రే బాబు రంభ అంటే శరీర పరంగా నువ్వు పట్టు సాధించిండాలి. శరీరానికి పట్టు అంటే శరీరం యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని శరీరం యొక్క నీవు దాని గొప్పతనాన్ని నువ్వు గమనించి ఉంటే రంభలాగుంటుందంటారు చూడండి. అంటే శరీరంలో నువ్వు ఆ పట్టు వచ్చిండాలి. మనసు మీద పట్టుకొస్తే మేనక అనేటువంటి తత్వము నీకు రంజింప చేస్తుంది. అంతే కదా, విశ్వామిత్రుడికి కోరిక ఉంది, చూస్తేనే చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ అనుకున్నాడు కాబట్టి అక్కడే ఉండిపోయాడు అన్నట్టు. కానీ అతనికి మోక్షం కదా, కాంత కాదు కావాల్సింది, కన్య కాదు కావాల్సింది, కైవల్యం అనుకున్నాడు, కానీ అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే కోరిక ఉంది కాబట్టి మనస్సు స్థాయిలో. సో అక్కడ రంభ, మేనక, నెక్స్ట్ ఊర్వశి అండ్ తిలోత్తమ, వీరందరూ బుద్ధికి ఆత్మకు సంకేతము. నువ్వు 4 స్థాయిల్లో ఉంటే, నీ ఇంద్రియాల పైన నీకు పట్టు ఉంటే, అప్పుడు ఐరావతం అనేటువంటి స్వచ్ఛత ఉంటే, వజ్రాయుధం అనేటువంటి నీ షార్ప్నెస్, అవేర్నెస్ అనేటువంటిది ఉంటే, అవన్నీ అక్కడ స్వర్గాన్ని చూసింటావు కాబట్టి ఇక్కడ స్వర్గానికి ఎలిజిబిలిటీ వస్తుందయ్యా అన్నాడు. ఒకవేళ ఎట్లా ఉంటుందంటే, మనం చూడండి, నాకు తెలుగు బాగా వచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడేటువంటి, ఫ్రెంచ్ మాట్లాడేటువంటి కంట్రీస్ పోయానుకోండి, వాళ్ళు ఏదో మూగ సైకిల్ చేసినట్టే ఉంటుంది, నాకు ఏం అర్థం కాదు కదా. ఇంతే, స్వర్గం ఇక్కడ చూస్తే అక్కడ కనపడుతుంది. నువ్వు ఇక్కడ చూడలేదనుకో, వెరీ నైస్ క్వాలిఫికేషన్. నీకు ఇక్కడైతే లాంగ్వేజ్ అనేటువంటిది అవసరం, వేరే కంట్రీకి పోతే. ఇక్కడ లాంగ్వేజ్ కాదు అర్థము, ఇక్కడంతా సోల్ భాష ఉంటుంది అన్నట్టు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ ద క్రియేషన్. నీ క్రియేషన్ అంతా కూడా అర్థం అవ్వాలన్నట్టు. ఇది శరీరవత్, మనోవత్, బుద్ధివత్ అండ్ ఆత్మవత్ నీకు తెలిసి ఉండాలని త్రిశంకువు చెప్పారు. అంటే అధిరోహణం గురించి. ఇక ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏమిటంటే శూన్య ఇమ్మార్టల్ టాక్ అన్నారు అన్నట్టు. అంటే శాశ్వతత్వంగా మనకు బాగా తెలుసు. ఏది అశాశ్వతం? టైప్ చేయండి, ఎవరైనా యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళు కానీ, జూమ్లో కానీ. మీరు ఏ అశాశ్వతత్వాన్ని శాశ్వతత్వం చేసుకోవాలనుకుంటున్నారు? చాలా మంది అంటుంటారు, డబ్బు శాశ్వతమా అండి అని అంటారు కదా. కానీ డబ్బు లేకపోతే ఒక పిరమిడ్ కట్టలేరు, ఒక ఫంక్షన్ చేయలేము కదా, ఉత్తుతనే చేస్తామా? లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు చేయలేము, పిల్లలను US కు పంపించలేము కదా. ఏమండి, మీరు ఇద్దరిని ఆస్ట్రేలియాకు పంపించేసేసినారు, మంచి అల్లులను తెచ్చుకున్నారు. సో ఇవన్నీ కూడా కొంత, అంటే మనం బేసిక్ మనీ ఏదైతే ఉందో, అంటే మనము శాశ్వతము అనేటువంటిది మీ దృష్టిలో ఏది అశాశ్వతమైంది? ఎందుకంటే మనిషి చిరంజీవుడిగా ఉండాలంటే ఈ దేహంతో. ఇప్పుడు చూడండి, నాకు ఛాన్స్ వచ్చింది అనుకోండి, నేను హృతిక్ రోషన్ బాడీ తీసుకుంటానా లేకపోతే డాక్టర్ హరి బాడీ తీసుకుంటానా? డాక్టర్ హరి అంటే కొంచెం అందంగా ఉన్నాడు కాబట్టి కంటిన్యూ వచ్చేమో. ఒకవేళ చిన్నగా, పొట్టిగా, నల్లగా, లావుగా ఉన్నాను అనుకో, చూడ్డానికి విహీనంగా ముక్కు ఉందనుకో, ఇదే బాడీ కోరుకుంటానా నేను? చాయిస్ ఇస్ గివెన్ టు మీ. నాకు ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తాము? మన ఎనర్జీనే మౌల్డ్ చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, శక్తినే మార్చగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మనకు అన్నిట్లో ఏకత్వం ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నా ఆలోచనతోనే నేను అన్నిటినీ అట్రాక్ట్ చేసేటువంటి, మేడం చెప్పారు కదా ఆకర్షణ సిద్ధాంతం అని, నువ్వు ఆలోచనతోనే దాన్ని మార్చుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇక్కడ వస్తువును అక్కడికి మార్చగలిగినటువంటి స్థితి ఉన్నప్పుడు, ఈ శరీరంలో చూడండి, మన లివర్ చూడండి,
హార్ట్ చేయలేదు ఆ పని. లివర్ ను కొంత మనం కట్ చేసి మనం ఇతరులకు డొనేషన్ ఇచ్చామనుకోండి, వారిలో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ భాగాన్ని అక్కడ అమరుస్తే లివర్ తాను పూర్తిగా తయారవుతుంది. హార్ట్ అలా కాలేదు, అన్నిటికీ వీలు కాలేదు. ఈ శరీరంలో ఉన్నటువంటివే అన్నిటికీ ఆ గుణం ఉండదు. మరి లివర్కి ఎందుకు ఉంది అంటే, లీవర్ అంటేనే మీకు తెలుసు, లివర్ అంటే లీవరేజ్ అంటే మీకు తెలియదు, చాలా మెటబాలిజం అనేటువంటి బాధ్యత తీసుకుంటుంది. అన్నింటినీ కంట్రోల్ చేసేటువంటి దాంట్లో లివర్ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఏదైనా మనము తీసుకున్నటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఫస్ట్ ఫిల్టర్ అన్నట్టు. అంటే బాధ్యత తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిరంజీవత్వం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బాధ్యత తీసుకుంటేనే భగవంతుడు, భరోసా ఇచ్చుకునేటువంటి వాడే భగవంతుడు. ఓకే, భయంతో ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా చాలా వరకు ఏమవుతుందంటే, ధ్యానం ఎందుకు చేస్తామంటే రోగం తగ్గడం కోసం, ధ్యానం ఎందుకు చేస్తామంటే మనం ఈ కరోనా బారిన పడకుండా. మీరు ఈ రకంగా చూసుకునేటువంటి భయం ఉన్నంత వరకు భగవంతులు కాలేరు అని మన లివరే చెప్తుంది అన్నట్టు. సరే, ఇక శాశ్వతంగా ఉన్నటువంటిది మీ దృష్టిలో ఏది? మనకంతా తెలిసినటువంటి ఒక మాట ఏమిటంటే ఆత్మే నిత్యము సత్యము అనేటువంటిది. ఆత్మ అనేటువంటిది నువ్వు ఆత్మపరంగా ఉన్నప్పుడు ఇంకా దేహం క్వశ్చన్ ఏమొస్తుంది? ఇక్కడ ఏమనుకుంటున్నావు అంటే శాశ్వతంగా జీవించడము. మీకు రేపు చెప్తాము. యాక్చువల్ గా దాంట్లో మీకు బాగా తెలిసినటువంటి ఒక కథ, ఇకిగాయ్ అనేటువంటి ఒక బుక్ ఉందన్నట్టు. జపనీస్ లో ముఖ్యంగా సౌత్ ఏరియాలో ఒక ఐలాండ్ ను ఒకినావా అంటారన్నట్టు. దాంట్లో ఒగిమి అనేటువంటి ఒక విలేజ్ లో, దట్ ఈస్ కాల్డ్ విలేజ్ ఆఫ్ లాంజివిటీ. అందరూ 100 ఏళ్ల పైననే బతుకుతారన్నట్టు. మనం అనుకుంటాం మన ఆహారం అని, లేకపోతే మన ఆలోచన పద్ధతులు ఇలా అంటాం కదా. వారి జీవన విధానాన్ని చూసి కొంతమందికి మనం చూస్తే ఆయుష్ అనేటువంటిది పెద్ద విషయం కాదు. కొంతమంది అంటుంటారు మనకు చాలా రోగాలు వస్తాయండి ఆహారంలో ఇట్లా ఉంటేనే. చాలా భయంకరమైనటువంటి చెత్త ఆహారం తీసుకున్నారో, లేకపోతే ఎక్సర్సైజ్ కూడా చేసి ఉండరో, లేకపోతే మనం చెప్పేటువంటి ఈ తమోగుణ రజోగుణ ప్రధానులైనటువంటి వాళ్ళు 100 సంవత్సరాలు కూడా బతుకుంటారు. కాబట్టి బ్రతకడం కాదు ముఖ్యం, హౌ లాంగ్ యూ లీవ్ కాదు, హౌ వెల్ యూ లీవ్. ఎంత బాగా జీవిస్తావు. బండరాయిలాగా 1000 ఏళ్ళు జీవించే కంటే బుద్ధునిలాగా ఒక్కరోజు జీవించినా చాలు అనేటువంటిది ఒక నానుడి ఉందన్నట్టు. ఇక్కడ మనము శాశ్వతం అంటే ఏమనుకుంటున్నాం? ఆత్మ శాశ్వతం అని తెలుసుకుంటున్నాం. శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఇస్ ఇట్ పాసిబుల్? శరీరం మారుతూ ఉంటుంది కదా. దాన్ని కూడా మనం నీవు శరీరాన్ని ఆత్మలాగా చేయాలి, మాంసపిండాన్ని మంత్రపిండంలాగా చేయాలి. సరే, ఇప్పుడు మనం అంతా సాధన చేస్తున్నాం. సాధన చేసినటువంటి వాళ్ళు ఒకవేళ కానీ, ఎందుకంటే ఎనర్జీ తాను మ్యాటర్ గా మార్చుకోగలుగుతుంది కదా. ఇప్పుడు మీకు అంతా బాగా తెలిసినటువంటి ఒకటి ఉంది, ఫ్యాంటమ్ లింబ్ అనేటువంటిది ఉంది. మనము చెయ్యిని కట్ చేసామనుకోండి, చెయ్యిని కట్ చేస్తే వాడికి ఇంకా చెయ్యి ఉందన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఫ్యాంటమ్ లింబ్ అంటారు. లేకున్నా కూడా ఉందన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. మన భావనలో ఉంది కాబట్టి దాన్ని సృష్టించగలుగుతామా? మళ్ళీ వీలవుతుందా? ఎనీబడి ఆర్ రెడీ? ఎవరైనా కానీ అలా మేము సృష్టించగలుగుతామండి, మా మనసుతోనే మేము దాన్ని అంతా కూడా కన్వర్ట్ చేస్తామండి, మార్చగలుగుతామండి, ఏదైనా మేము అనుకున్నామంటే దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తామండి అని ఒకతను నన్ను అడిగాడు, నా డిబేట్ లో అడిగాడు. సార్, ఏదైనా సృష్టిస్తామండి, అనుకుంటే డబ్బు వస్తుందండి, అనుకుంటే ఏమైనా వస్తుందండి అంటే, సరే నీకు నాకు ఇద్దరికి కాఫీ ఇచ్చారు కదా, సగం కప్పు ఖాళీ చేసాం, ఇద్దరం తాగాం, మీ ఆలోచనతో ఈ సగం కప్పు ఫిల్ చేయండి చూద్దాం అన్నాడు. అదే స్పిరిచువాలిటీ అనేది ప్రాపంచికత కోసం కాదండి అన్నారు. సరే, నువ్వు ప్రాపంచిక కోసం కాదన్నావు, ఆరోగ్యం కోసం చూసుకుంటున్నావా లేదా? నేను బాగా చదువుకోవాలి, జాబ్ రావాలనుకుంటున్నావా లేదా? అంతటా అందరూ కూడా మనుషులు మారాలి, మనుషులుగా బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మలు మారాలని ఎవరు ట్రై చేయడం లేదు. మనుషులు మారాలి అనుకుంటున్నాం, మనలాగా అందరూ కావాలి అని అనుకుంటున్నాం అండి. ఇది కూడా కోరికనే కదా. కోరికను నువ్వు ఆధ్యాత్మిక పరంగా నెరవేర్చుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ప్రాపంచికానికి ఎందుకు అప్లై చేయలేకపోతున్నావు? ఉదాహరణకు నువ్వు అంటున్నావు నువ్వు బొందితో ఎక్కడికైనా ఏ లోకానికైనా వెళ్తానంటున్నావు. సరే, ఇక్కడ ఉంది కదా ఒక రాయి ఉంది, ఈ రాయిని ఇక్కడి నుంచి ఇక్కడికి కదుపు చూద్దాం. సరే, నువ్వు బొందితో వెళ్ళగలను అంటున్నావు. సరే, ఇప్పుడే వెళ్ళి మళ్ళీ రా. ఎందుకంటే చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా బొందితో తిరిగి వస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ వచ్చినటువంటి దాఖలాలు కనపడలేదే. అన్ని కూడా ఛానలింగ్ మెసేజెస్ లేకపోతే మీడియాషిప్ మెసేజ్ వస్తున్నాయి, కానీ డైరెక్ట్ గా దిగి చెప్తున్నారా? ఇప్పుడు మేడం చెప్తున్నారు ఆంజనేయ స్వామి వస్తున్నారు, ఆయన అంటే చిరంజీవి కాబట్టి వస్తాడు. అమరత్వం సంపాదించిన వాళ్ళు, అధిరోహణం చేసినటువంటి వాళ్ళు, వచ్చిన వాళ్ళు. మేడం, మీరు ధ్యాన జగత్తులో ఉన్నారు కదా మేడం, వాణి మేడం, మీకు అధిరోహణం చేసినటువంటి వ్యక్తులు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు మహావతార్ బాబాజీతో చాలా సార్లు మాట్లాడినాను నాలాగే. అవునవును, ఏదైనా ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, ఏదైనా బుక్ చదివేటప్పుడు నేను కంప్లీట్ గా ఆ బుక్ తోటి మమేకం అవుతాను. నేను జనరల్ గా అసలు ఆ బుక్ ఆథర్ విల్ బికమ్ గుడ్ ఫ్రెండ్ టు మీ.
నేను నా యొక్క డౌట్స్ అన్ని వాళ్ళతోటే షేర్ చేస్తాను నేను డెఫినెట్లీ. సో అందుకే అన్నారు ఏమన్నా అంటే శరీరం కంటే కూడా మనసు చాలా గొప్పది అన్నట్టు, భావన గొప్పది అన్నట్టు. భావం ఏమవుతుందంటే అక్కడ ప్రతిష్ఠింపబడుతుంది అన్నట్టు. అందుకే యా మతి సాగతి అన్నారు కానీ యా శరీరవత్ తా ప్రపంచవత్ అని చెప్పలేదన్నట్టు. అంటే నువ్వు యథామతి తదా గతి అని అన్నారు కానీ, మతిని అన్నారు కానీ నువ్వు శరీరం ఎట్లే నీవు మతి బట్టి శరీరము అనేటువంటిది బేసిక్ గా లేదు అక్కడ, లేదా శరీరం బట్టి నీ ఆత్మ అనేది లేదన్నట్టు. ఇది మతికి సంబంధించినటువంటిది. ఇది అందుకే భావనకు చాలా గొప్ప శక్తి ఉందన్నట్టు. సో ఇప్పుడు ఎవరైతే అధిరోహణం చేసినటువంటి వ్యక్తులు మన దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉందా లేదా? ఒకవేళ సాధ్యం కాదనుకోండి, మనం సాధన చేస్తున్నాం కదా, అమరత్వ సిద్ధి చేస్తున్నాము, చాలా 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 చేస్తున్నాం. ఇప్పుడు మనము ఉన్న పలంగా మనము అధిరోహణం చేసి మళ్ళీ తిరిగి రాగలమా, లేకపోతే అది కూడా టైం బౌండా? ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఆన్సర్ ఏం చెప్తారంటే, సార్ టైం బౌండ్, ఇది సాధన సార్, మాకు ఇంకా తెలియదు, ప్రాక్టీస్ చేస్తున్నామండి, రావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్, మేడం ఏమన్నారంటే ఫ్రీ విల్ అన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ బై చాయిస్ అంటున్నారు. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదండి అమరత్వ సిద్ధి, ఎప్పుడు మేము అధిరోహిస్తామో తెలియదు, కానీ మేమైతే ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఆరోగ్యం అయితే బాగా అనిపిస్తుందండి, ఆనందంగా అనిపిస్తుందండి, ప్రశాంతంగా. అంటే ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఆ విధంగానే చెప్పిన వాళ్ళు ఉన్నారు, బాగా మందు కొట్టిన వాళ్ళు కూడా హాయిగా ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా హాయిగా ఉందన్న. అంటే ఏదో ఒకటి వాళ్ళకు వీలైందాన్ని చేసి హాయి ఆనందాన్ని పొందుతున్నారు. హాయి ఆనందం కోసం కాదేమో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్, ది సో కాల్డ్ అమరత్వం కానీ చిరంజీవత్వం కానీ. నేనేమంటానంటే సార్ ఇప్పుడు మళ్ళా చిరంజీవత్వం గురించి మీరు మళ్ళీ కంటిన్యూ చేసేటప్పుడు ముందు మనం అనిల మేడము ఈ విషయంలో మనకు ఎలా మేడం అభిప్రాయం ఎలా చెప్పారో మేడం, ప్లీజ్ షేర్ యువర్ నాలెడ్జ్ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మిమ్మల్ని మ్యాగజైన్ లో చూశాను, వాణి మేడం అని, ఈ రోజే కలుసుకున్నాను, చాలా సంతోషము. వినిపిస్తుందా మేడం? కంటిన్యూ. ఈ మధ్యలో చిట్టగా వినపడుతోంది, కానీ మీరు కనపడితే బాగుంటది. ఇంకా అదే ఓకే. అంటే ఈ మధ్యలోనే మాకు సార్ కూడా పరిచయం అయ్యారు, హరికుమార్ సార్ గారు. వాళ్ళ సెషన్స్ ద్వారా నేను అంటే ఇన్ని రోజులు మెడిటేషన్ చేశాను, కానీ నాకు బ్లిస్ అంటే ఏంటో తెలియలేదు. సో సార్ సెషన్స్ ద్వారా ఈ మధ్యలో తెలుసుకున్నాను. సో ఇప్పుడిప్పుడే నేను నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాను మేడం. అంటే సో సార్ తో కూడా ఒక ఇల్నెస్ టు వెల్నెస్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఎవ్రీబడి ఇస్ వెల్కమ్. అండ్ సార్ ఇస్ అ గ్రేట్ సర్జన్ అండ్ గ్రేట్ ప్యాషనేట్ టీచర్ కూడా. మేడం ఏం చెప్తున్నారంటే ఒక 41 రోజులు చేసి జబ్బులను మనము ఎట్లా అంటే ముందు ఉన్నటువంటి జబ్బులను మనము పూర్తిగా వాటిని రివర్స్ ఎలా చెయ్యాలి, ఏదైతే యవనత్వం అంటున్నామో శాశ్వతత్వం అంటున్నటువంటి దాన్ని డాక్టర్ల సమక్షంలో చేస్తున్నాం అన్నట్టు. ఇల్నెస్ టు వెల్నెస్, ఓకే, ఇల్నెస్, రివర్స్ యువర్ ఇల్నెస్ అండ్ రీగెయిన్ వెల్నెస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ మార్నింగ్ 4 to 6 చేస్తున్నారు మేడం ఆధ్వర్యంలో. ఒక 10 సంవత్సరాలు అయింది. ఆమె మహావతార్ బాబాజీ కేవ్స్ కూడా వెళ్ళేసేసి రీసెంట్ గా ధ్యానం చేసి వచ్చారు. హాస్పిటల్లో పిరమిడ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఇంటి పైన పెద్ద పిరమిడ్ కట్టించుకున్నారు. పత్రి గారి చేత అండ్ మా డాక్టర్స్ చేత ఈ మంత్ ఎండింగ్ వీలైతే లాక్డౌన్ అయితే చేస్తారు. దట్ ఈస్ హర్ గ్రేట్నెస్ మేడం. మేడం చిరంజీవత్వానికి నిలువెత్తి ఉదాహరణ మనకు మహావతార్ బాబాజీ. అవును మేడం. 400 years, కొన్ని వందల సంవత్సరాల నుంచి సశరీరంగా ఆయన మనకు ఎవరికంటే వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉన్నారు. సో మనకందరికీ కూడా మా బాబాజీ గారితో చాలా ఎన్కౌంటర్స్ ఉన్నాయి. సో మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్, అసలు అమరత్వం ఏంటంటే చిరంజీవత్వం ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? మీరు చెప్పండి మేడం. బాబాజీ గారితో టూర్కి వెళ్ళాక అనిపించింది మేడం. అంటే అంటారు అక్కడ యోగులు తిరిగిన ప్లేస్ అది. సో బాబాజీ కూడా అమరత్వంగా ఉంటారు అక్కడ అని అన్నారు. సో అది మేము అనుభవపూర్వకంగా ఫీల్ అయ్యాం మేడం అక్కడ మహాతార్ బాబాజీ గురించి. సో చిరంజీవి అంటే మామూలుగా అంటే చిరంజీవి మేడం వాళ్ళకి అంటే డెత్ అనేది ఉంటుంది. అమరత్వం అంటే ఇంకా వాళ్ళకి చావు అనేది ఉండదు కదా మేడం. అదే నా వరకు. ఓకేనా మేడం? ఓకే మేడం. ఓకే సార్. మేడం స్పీక్ ఆన్ సెకండ్ డే మోర్ అబౌట్ ఇకిగాయ్ మీద చాలా పట్టుకున్నటువంటిది ఈ మధ్యలో కూడా చదివారు.
ఎస్పెషల్లీ ఆ జపాన్ లో ఉన్నటువంటి ఈ ఒగిమి అనేటువంటి ఆ ఏరియాలో ఎక్కువ కాలం అంటే ప్రతి ఒక్కరు కూడా 100 సంవత్సరాల పైన జీవించేటువంటి ఆ శతాయుష్ రహస్యాల గురించి వారు మాట్లాడతారు. ఎందుకంటే ఇది స్వాధ్యయనం బుక్స్ మన హెల్త్ ని పెంచేటువంటి, ఆనందాన్ని పెంచేటువంటి దాంట్లో ఈ రోజు మనం శూన్య ఇమ్మార్టల్ టాక్స్ తీసుకున్నాం. కాబట్టి మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మేడం. అదేమన్నారంటే వాయిడ్, ఏదైతే వాయిడ్ ఉందో ఆ వాయిడ్ స్థితికి కానీ వెళ్తే మనకు ఏదైనా కానీ ప్యారలల్ వరల్డ్స్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నారు చూడండి, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇది అధిరోహణం గురించి, చిరంజీవత్వం గురించి, అమరత్వం గురించి, లేదా త్రిశంకు చేసినటువంటి మధ్యలో కోరిక ఉన్నా కూడా మధ్యలో ఉండిపోయినటువంటి. ఇక్కడ ఏమిటంటే మీరు ఒక మాట చెప్పారు, అదేమిటంటే ఫ్రీ విల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎలా అయితే జింక చూడండి ఏమనుకుంది, ఎందుకు జింక తాను బ్రతకగలిగింది, అక్కడ చంపేటువంటి వేటగాడు కూడా అనుకున్నట్టు అన్నాడు చంపాలి, ఎందుకంటే నాకు ఆహారం కావాలి అనుకున్నాడు. పులి కూడా అనుకుంది అన్నట్టు కావాలి అనేసి అందరూ కోరుకున్నారు. కానీ ఇక్కడైతే పులి అండ్ ఓటు పడింది, చంపేటువంటి వాడు ఏమిటంటే చంపాలి అని అనుకున్నారు అన్నట్టు. కానీ ఇక్కడ జన్మనివ్వాలి అని కోరుకుంది అన్నట్టు. ఏది జింక. సేమ్ ముగ్గురి కోరికలలో కూడా అందుకే ఎలా ఉండాలంటే మన యొక్క సంకల్పాలలో ఎలా ఉండాలంటే లోక కళ్యాణం కోసం, ఇవ్వడం కోసము, పంచుకోవడం కోసం ఉండాలి. అప్పుడు ఏం జరిగింది చూడండి, అక్కడి నుంచి పిడుగు పడింది అన్నట్టు. ఆ పిడుగు ఏం చేసింది, మిగతా వాళ్ళంతా ఇద్దరు చనిపోయేటువంటి విధంగా చేసి దాన్ని ఒక్కదాన్ని బతికించింది. అంటే మిగతా వాళ్ళు కూడా కోరిక ఉందన్నట్టు, నేను బతకాలని, అంటే నాకు కావాల్సిన తిండి రావాలని, లేక పులి అనుకుంటుంది, వీడు అనుకుంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఎలా అయితే మనం ఎందుకు అమరత్వం రావాలనుకుంటున్నాం, మన పనులు శాశ్వతంగా చెయ్యాలి, టైం వేస్ట్ చేయకూడదు. మనం ఇంకో బాడీ ఎందుకు తీసుకోవడము, ఇదే బాడీతో ఉన్నామంటే మనం ఎప్పుడైనా కూడా మళ్ళీ తిరిగి రావచ్చు, ఎక్కడికైనా పోవడం. నిజానికి మనం అక్కడికి వెళ్ళగలిగినటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రాలేమా, అక్కడి నుంచి మనం శరీరాన్ని కల్పించుకోలేమా, మనం ఇక్కడి నుంచి శరీరంతో అధిరోహించగలిగినటువంటి. ఉదాహరణకు అడిగారట మనిషి, ఏం మనిషి నువ్వు పక్షిలాగా ఎగరలేకున్నావు అంటే, నేను మనిషిలాగా ఉంటున్నాను అందుకని నాకు సంతోషము, పక్షిలాగా ఎగరవలసిన అవసరం ఏముందయ్యా, నేను విమానం కానీ హెలికాప్టర్ వేసుకుంటే చక్కగా పోతాను అన్నాడట. దానికి ఆ ఫెసిలిటీ లేదు. కింద తిరగమనం సినిమా కనపడుతుంది, 70mm సినిమా. మనిషిలాగా ఉండడం అనేటువంటిది, మనసున్నటువంటి మనిషిగా జీవించే మహారాజుగా ఉండడం అనేది చాలా కష్టం. అయితే మీరు వాయిడ్ అనేటువంటి, అంటే ఏమీ లేనటువంటి మహాశూన్యంలోకి వెళ్ళాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ ఇన్ వాయిడ్ యూ హ్యావ్ టు అవాయిడ్. చూడండి, దేహం అనేటువంటి బరువు మనకు అవసరమా? మన వాయిడ్ కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నేను నేను ఒక సేయింగ్ విన్నాను సార్. ఏమని అంటే, కీప్ ఓపెన్ యువర్ మైండ్, ఫ్రంట్ డోర్ అండ్ బ్యాక్ డోర్ ఓపెన్, allow the thoughts come and go and don't encourage them with tea అని చెప్పి నేను ఒక సేయింగ్ చదివాను నేను. అంటే ఒక ఆలోచన రానియండి, పోనీయండి, మీ బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ ఓపెన్ పెట్టుకోండి, మైండ్ కున్నది. అంటే ఆ రెండింటి వచ్చిన ఆలోచన పోయిన ఆలోచన మధ్యలో ఉండేది వాయిడ్ అంటారా? ఏది మనం ఏ దాంట్లో ఎక్కువసేపు జీవించగలగాలి, దేంట్లో మనం డివైన్ డాన్స్ చేయగలగాలి చెప్పండి సార్. ఎక్సలెంట్. మీరు ఫస్ట్ చెప్పినటువంటి దాంట్లోనే చాలా ఉంది. సెకండ్ దానికి వస్తాను. బేసిక్ ఏమిటంటే, ఎవరైనా కానీ శాశ్వతంగా ఉండాలనుకోండి, అంటే నాకు శాశ్వతంగా డబ్బు ఉండాలి, శాశ్వతంగా ఆరోగ్యం ఉండాలి, శాశ్వతమైనటువంటి సుఖం ఉండాలి, శాశ్వతమైనటువంటి శరీరం ఉండాలి అనే కోరిక ఉందనుకోండి. అంటే నువ్వు ఈ శరీరాన్ని నువ్వు ఇతర లోకాలకి తీసుకొని వెళ్తావంటే ఆ లోకాల్లో ఏం అవసరం ఉందనే క్వశ్చన్ వస్తుంది అన్నట్టు. ఉదాహరణకు నువ్వు అంతకంటే బెస్ట్ కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకు స్పేస్ లోకి వెళ్తావు, స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఈ దుస్తులే వేసుకుంటావా, పైన వేరే వేసుకుంటావు, నువ్వు ఆటోమేటిక్ ఫినామినా అన్నది. ఎందుకంటే నీవు వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి ఏ రోమన్ అనేది ఒక సేయింగ్ ఉంది అన్నట్టు. నీవు దేహభావంలో, అది నువ్వు స్థూల శరీరంలో ఉన్నా, కారణ శరీరంలో ఉన్నా, మహాకారణ శరీరంలో ఉన్నా, దానికి తగ్గట్టుగా ఉంటావు. ఆ లోకాలకు వెళ్ళినప్పుడు దాన్ని మలుచుకుంటావు. ఈ శరీరమే పనికి రాకపోవచ్చు. ఇట్ ఇస్ వెరీ కామన్ సెన్స్. ఆలోచిస్తే ఈ శరీరాన్ని తీసుకోపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ శరీరాన్ని తీసుకోపోగలిగిన సత్తా ఉందనుకోండి, వాడికి ఏ శరీరంలో ఉండడానికి వీలవుతుందా లేదా, ఏమంటారండి? మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చే. ఇప్పుడు మీ ఇంటికి వస్తాను, మా ఇంటికి వస్తాను. ఇప్పుడు కాశీరెడ్డి నాయన గారు ఉన్నానండి, నేను చాలా ఆయన పరిచయము, ఆయన చక్కగా చూశాను, ఆయనతో కలిసి మంచిగా మా బంధువుల ఇంటికి కూడా వచ్చేవాడు. ఆయన ఇక్కడ ఉండి 7 శరీరాలతో ఉన్నాడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి అతను ఇంకెక్కడైనా ఉంటాడా లేదా, పాసిబిలిటీ ఉందా లేదా, చేయగలడు కదా. అంతే కదా. ఇక్కడ కనిపించినట్టు బ్రతికున్నప్పుడే ఆయన 7 శరీరాల్లో కనిపించినటువంటి వాడు, శరీరం వదిలిన తర్వాత కూడా అందరికీ కనిపించేటువంటి ఆస్కారం ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆయన మరణం అనే దాన్ని బిలీవ్ చేయలేదు. మరణం అనేది ఓన్లీ శరీరానికి ఇంటెగ్యుమెంట్. ఇప్పుడు గోళ్ళు ఉన్నాయండి, గోళ్ళు పెరుగుతాయి, గోళ్ళు అందమా లేదా? కానీ మధ్య కట్ చేసుకుంటుంటాం. అదే తలకాయని కట్ చేస్తావా, మొత్తం బాడీని కట్ చేస్తావా? ఇప్పుడు చూడండి, హార్ట్ ను మనము కట్ చేసేసామంటే అది స్టాప్ అయిపోతుంది. దట్ ఇస్ మన మామూలుగా అయితే
లివర్ ను కట్ చేసి ఇతరులకు డొనేషన్ ఇచ్చేటువంటిది చెప్పాను కదా. ఇక్కడ మీరు ఒక వాయిడ్ అని చెప్పారు చూడండి. ఇక్కడ వాయిడ్ లో కాలం అనేటువంటి స్ట్రింగ్ అక్కడక్కడ స్టాప్ అయినప్పుడు అక్కడ మౌల్డ్స్ ఫామ్ అయ్యి క్యారెక్టర్స్ ఫామ్ అవుతాయి. అవే డిఫరెంట్ డిఫరెంట్ తలాలుగా ఉద్భవించాయి. నువ్వు ఒక తలంలో ఉన్నావు, ఒక డైమెన్షన్ లో ఉన్నావు, కానీ నీకు ఒక యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. ఏమిటంటే కాలంలో కాకుండా కాలాతీత స్థితిలోకి వెళ్ళి వాయిడ్ లోకి వచ్చావు అనుకోండి. అంటే ఆ శూన్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు చాయిస్ పెరుగుతుంది. నువ్వు ఏ డైమెన్షన్ లోనో కూడా ఉండవుతావు. ఇక్కడ ఉంటావు, అట్ ది సేమ్ టైం నువ్వు అక్కడ ఉంటావు. నువ్వు ఇక్కడ శరీరంతో ఉన్నట్టు అనిపించినా లేదా లేకపోయినా కూడా ఇంకో చోట ఉన్నావు కదా నువ్వు బేసిక్ గా, బికాస్ యు ఆర్ ఎగ్జిస్టింగ్. శాశ్వతం అంటే ఇదే, బాగా గుర్తుపెట్టుకోండి. సాధన ఎందుకోసం ఉందంటే ఈ అవేర్నెస్ పెరగడం కోసం. నీవు ఏ తలంలో ఉండొచ్చు కాదు, నువ్వు 3rd లో ఉండొచ్చు, 5th లో ఉండొచ్చు, 7th లో ఉండొచ్చు, లేదా పక్కనే ఉన్నటువంటి 2nd, 1st డైమెన్షన్ లో కూడా ఉండొచ్చు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీవు నీ అవేర్నెస్ అంతా కూడా వాయిడ్ లోకి వెళ్ళాలి. ఏదైతే అవాయిడ్ చేయాలో కదా, అనవసరమైన మాటలు, అనవసరమైన చెత్త ఆహారము, అనవసరమైనటువంటి సాంగత్యం, ఇవన్నీ అవాయిడ్, టు బీ ఇన్ వాయిడ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. తెలుగు ఎంత గొప్పదైనప్పుడు కూడా ఇంగ్లీష్ కూడా మనకు చాలా చాలా సింప్లిఫై చేస్తుంది అన్నట్టు. అన్నిటిని అవాయిడ్ చేసి నువ్వు వాయిడ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఈ తలంలో ఉన్నావు. అందుకే చూడండి డాక్టర్ హరి 1995 వరకు ఒక ఎత్తు, తర్వాత ఇంకొక ఎత్తుగా మారాడు అన్నట్టు. మంచి ఇంటెలిజెంట్ గా ఉన్నవాడు సడన్ గా స్పిరిచువల్ మ్యాన్ ఎలా అయ్యాడంటే వాకిన్ అయ్యాను అని అనుకున్నాను నేను బేసిక్ గా. అంతే కదా, నన్ను వదిలేసేసి ఎక్కడ వాకిన్, ఎవడు ఇంకొక లోపలికి ఎక్కడ వస్తాడు. మామూలుగా అయితే కరెక్ట్, అది వాకిన్ అవ్వడం కరెక్ట్ ఉంది. కానీ అంతటా నేను ఉన్నాను కదా, అన్ని పదార్థాల్లో నేను ఉన్నాను కదా, అన్నింటిలో కూడా నేను డాక్టర్ హరి అని ఉన్నప్పుడు ప్రైమర్లీ ఎగ్జిస్టింగ్ కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి కదా, కొన్ని తలాలు ఉంటాయి కదా, ఆ తలాల్లో ఉన్నటువంటి నేనే ఇక్కడ ఆ చైతన్యం అంతా వచ్చి వస్తుంది. అది వాకిన్ అనేటువంటి పేరుతో పెట్టుకో. ఎలా అయితే ఎన్టీ రామారావు పర్సనల్ లైఫ్ మనకు తెలియదు, కానీ ఎన్టీ రామారావు కృష్ణుడు, రాముడు, లేకపోతే ఇంకొకటిగా మనం చూసాం, రకరకాలుగా చూసాం. ఎవరైనా ఎన్టీఆర్ను గుర్తిస్తే వారి వేషాలనే చూస్తారన్నప్పుడు దాని మీద నువ్వు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది నీ ద్వారా ప్రవహిస్తుంది. నీవు అది సారీ టు ఇంటరప్ట్ సార్, మళ్ళీ లైవ్ స్టార్ట్ అయింది. సారీ ఫ్రెండ్స్, ఒక్కసారి టెక్నికల్ ఇష్యూ వల్ల మళ్ళీ కట్ అయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ, కంటిన్యూ సార్. సారీ సార్. ఓకే, ఇప్పుడు మనము శాశ్వతంగా ఏది కోరుకుంటున్నాము అంటే, ఉదాహరణకు మన ఆరోగ్యం కావచ్చు, మన బంధాలు కావచ్చు, మనకు తోడు ఉన్నటువంటి వారు మనతో శాశ్వతంగా ఉండాలండి శరీరంతో పాటు అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ టెక్నాలజీ చేస్తే. ఎందుకంటే మేడం ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు. ఏమిటంటే ఒక ఓపెన్ డోర్ పెట్టారు, బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ గా పెట్టారట. అయితే ఎవరైనా మధ్యలో వస్తున్నప్పుడు వాళ్ళకి నేను టీ ఇస్తాను, సొల్లు కబుర్లు చెప్తాను, కూర్చోపెట్టుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దురా, అన్నిటిని చూడు, పొయ్యి వచ్చే వాళ్ళను ఎలా అయితే ఆలోచనలను చూస్తావు ఆనాపానస్థితిలో, విపස්සనలో ఎలా అయితే నీలో ఉన్నటువంటి కాయనోపాసన అన్ని సెన్సేషన్స్ చూస్తూ చివరికి రకరకాల అనుభవాలను చూస్తూ రకరకాలుగా నీవైనది చూసుకుంటావు. విశేషమైనటువంటి విపశ్యతి అనేటువంటిది మనకు తెలిసినది. అయితే నీవు ఇలా సమయాన్ని వృధా చేయకుండా, టీ ఇచ్చి అలా నువ్వు చేయకుండా బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్ తెరిచినావు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు బ్యాక్ డోర్ మనం తెరిచాము, ఫ్రంట్ డోర్ ఎందుకు తెరిచాము అంటే అనుభవాలను మనము జీవితంలోకి మనము తీసుకొని రావాలి. మన వీక్షణం ఏదైతే లోకం ఉంది కదా, లోచనాత్ ఇది లోక అన్నట్టుగా ఈ లోకంలో చూడాలి. అందుకే కదా వచ్చింది ఈ లోకంలోకి. శరీరంతో వచ్చాం, ఆత్మలో ఉన్నాం, అంతటా ఉన్నాం, కానీ శరీరంతో కుదించుకున్నాం. కాబట్టి ఈ అనుభవంలో నువ్వేం చేయాలంటే, నువ్వు కూర్చొని సొల్లుబొల్లు కబుర్లు చేసి టైం వేస్ట్ చేసి ఈ విధంగా ఉండేదానికంటే, అందుకే చూడండి మనకు డాన్స్ విత్ వైన్, ఈ మధ్యలో ఉన్న దాన్ని డాన్స్ విత్ వైన్, దీన్నే డివైన్ అన్నారు అన్నట్టు. నువ్వు ఆట ఆడాలన్నట్టు బాగా చక్కగా. ఎట్లా వైన్, ఆ మత్తులో ఉండాలి. ఎటువంటి మత్తులో ఉండాలి? మత్తు అనేటువంటిది మనసు, శరీరానికి మత్తు కాదండి, బేసిక్ బాగా గుర్తుకోండి. అందుకే బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది ఏ మత్తు పదార్థమైనా కూడా. అందుకే ఏదైనా కానీ కోరిక అంటారు చూసినారా, కోరిక అనేది శరీరానికి ఉండదు, శరీరానికి ఎప్పుడు కూడా ఉండదు, శరీరానికి చలనమే లేదు, మనసుకు కోరిక ఉంటుంది. అందుకే మనసును మత్తు వహించు, మనసును వచ్చేసి నువ్వు మాలిన్యాలను శుద్ధి చెయ్యి, మనసును మహిమాన్వితునిగా మార్చు అని ఏ విధంగా ఉన్నారో డాన్స్ విత్ వైన్, దిస్ ఈజ్ డివైన్. నువ్వు అంతా కూడా నాట్యం అనేటువంటిది, నువ్వేదో దాన్ని ఒక వైన్ అంటే నువ్వు ఒక ఆటలాగా చూడాలి అనేటువంటిది ఎలా ఉందో, ఈ వాయిడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత అంతవరకు ఏమున్నాయి, కాలం ఎక్కడైతే ఆగిపోయిందో నిలిచిపోయిందో అక్కడ నీకు మౌల్డ్స్ ఫామ్ అయ్యాయి, క్యారెక్టర్స్ ఫామ్ అయ్యాయి, రకరకాల తలాలు ఫామ్ అయ్యాయి. అర్థమవుతుంది కదా ఈ పాయింట్? ఎందుకు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయంటే మనకు రామ్తా కూడా డిఫరెంట్ గా చెప్తారు. ప్రతిదీ దైవం అయితే అంత సృష్టిలో నువ్వు ఉన్నావు, అన్ని తలాల్లో నువ్వు ఉన్నావు. ఇక్కడ నేనున్నాను, లిమిటెడ్ హరిగా ఉన్నాను, కానీ నేను కాలాతీతంలోకి వెళ్ళి వాయిడ్ లోకి వెళ్ళాను అనుకోండి, అంటే మహాశూన్యంలోకి వెళ్ళాను అనుకోండి. ఏమీ లేనటువంటి స్థితి, ఎవ్రీథింగ్ అంతా ఉన్నటువంటి స్థితి కాదు, నథింగ్నెస్ ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనము
అక్కడి నుంచి ఏం చేస్తామంటే మన డిఫరెంట్ డైమెన్షన్ లో డాక్టర్ హరి ఉన్నాడు, బాగా మాట్లాడగలడు, అది అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఇది మీకు ఒక మల్టిపుల్ డోర్ టెక్నిక్ అని చేస్తాను. కానీ ఇప్పుడు శూన్య ఇమార్టల్ టాక్స్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు అసలు ఒక 2-3 నిమిషాలు ఫీల్ అవుతారు. చాలా మంది వాకిన్ ఇచ్చారండి మాకు అన్నారు. మిమ్మల్ని రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. చూడండి, మనకు అనిపిస్తాయి కింద ఏమంటారంటే నా మీద బాస్ కోపం ఉందండి, అందుకనే నన్ను రిటైర్మెంట్ తీసుకోమన్నారండి, లేకపోతే నువ్వు వెళ్ళు వేరే వానికి జాబ్ ఇస్తామని. అటువంటిదే అండి ఇక్కడ మనం చేయలేం కాబట్టి పనులు, వేరే వాడు వచ్చాడండి వాకిన్. ఇవన్నీ ఒక మీడియం లెవెల్ వరకు కరెక్ట్, కానీ హయ్యర్ లెవెల్లో తీసుకుంటే అది కూడా నీవే, ఎగ్జిస్టింగ్ ఇన్ అదర్ డైమెన్షన్. ఒక తల్లి చూసుకోదా, పిల్లల్ని చూసుకోదా, ఆ విధంగా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నా వేలుకి ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని చూసుకుంటానా లేదా? నువ్వు వేలు కదా, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇది కదా మేజర్ పోర్షన్ అని అనడానికి లేదు కదా. అలానే ఇతర డైమెన్షన్ లో ఉన్నటువంటి ఏవైతే మేడం చెప్పారు చూడండి, అక్కడి నుంచి తీసుకునేటువంటిది వాయిడ్ లోకి వెళ్ళి మీకు ఏదైనా కానీ మీరు చెప్పండి, సార్ నాకు థర్డ్ ఐ కావాలి, లేక థర్డ్ ఐ ఎందుకు కావాలి అంటే అన్నిటిని చక్కగా చూడాలి. ఎందుకు సూక్ష్మ శరీరాన్ని చేయాలి అంటే స్థూలంలో చూసేదానికంటే సూక్ష్మంలో చాలా ఈజీ, అంతే కదా. చదివి ఎగ్జామ్ రాసే పదానికంటే మీరు కాపీ కొట్టి రాయడం ఈజీ కరెక్టా చెప్పండి, అది ఈజీ కదా. అందుకే చాలా మంది ఎందుకు బ్రైక్ చేస్తారు, లంచం ఎందుకు ఇస్తారు, ఈజీ పనులు కావాలి, రహదారిలో పోరు, అడ్డదారిలో పోవాలనేటువంటిది ఉంటుంది. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ సూక్ష్మం కానీ లేకపోతే కారణం కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటివే. స్థూలం మోర్ ఇంపార్టెంట్, ఆత్మ మోర్ ఇంపార్టెంట్. మధ్యలో ఉన్నదంతా ఇల్యూషన్ అని భ్రమ అని చెప్పాడు అన్నట్టు. అయితే భ్రమ కూడా మనకు బాగా ఉంటుంది కదా. ఒక అమ్మాయి ఉంటుంది, అందమైన అమ్మాయి ఉంటుంది, నా ప్రియురాలు ఆమె 1 సైడ్ లవ్ అనుకున్నాం అనుకోండి, 2 సైడ్ లవ్ లేకపోయినా ఆ 1 సైడ్ లవ్ లో కూడా వీడు ఎంత ఆ భ్రమంలో హాయిగా ఉంటాడా లేదా. అట్లే ఏదైతే స్థూలంగా ఉందో సూక్ష్మంలో కూడా పొందవలసిన ఆనందాన్ని పొందవచ్చు. స్థూలంలో కష్టం కాబట్టి సూక్ష్మం వచ్చింది, ఇంకా కారణం వరకు పోవచ్చు కాబట్టి ఇవి మధ్యలో ఉందన్నట్టు. మీరు ఎవరైనా కానీ ఏదైనా సార్ నాకు సూక్ష్మ శరీరం చేయాలి, లేకపోతే అనుకున్నది సాధించాలి, ప్రతిదాన్ని శాశ్వతంగా చెయ్యాలి అనుకుంటే వెరీ సింపుల్, గో టు ద వాయిడ్, ఫ్రమ్ ద వాయిడ్ టేక్ వేర్ ఇస్ ఇట్. ఇప్పుడు చూడండి, వాక్యం అయ్యారండి, ఎవరు వాక్యం అయ్యారో తెలియదండి అంటారు. ఎట్లండి, అట్లెట్లయితుందండి? మీరే అన్ని చోట్ల ఉన్నప్పుడు, మీరు వాయిడ్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకునేటువంటి ఎబిలిటీ ఉన్నప్పుడు ఎవరిదో దొంగిలించాల్సింది, ఎవడో వచ్చి మనల్ని పరిపాలించాల్సిన అవసరం ఉందా అండి? అదే ఇక్కడ ఒక డాక్టర్ హరి ఉన్నాడు, లేకపోతే అక్కడ కెమికల్ ఇంజనీర్ హరి ఉన్నాడు, లేకపోతే ఇంకో చోట ఇంకొక హరి ఉన్నాడు, వాడి నుంచి తీసుకుంటాను, నా నుంచి తీసుకోవడం ఎలా అంటే వాయిడ్ నుంచి రావాలి. ఏ మేడం సరిపోయిందా? హౌ సింపుల్ ఇట్ ఈస్. సరిపోయింది సార్, చాలా 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 సింపుల్. బాగా గుర్తుంటే స్పిరిచువాలిటీ, దిస్ ఈస్ వెరీ వెరీ సైన్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ట్రూత్ కదా. ఆలోచిస్తే ఇప్పుడు నీవు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసే ఎట్లా అవుతుందండి? దైవము నీవు ఒకటి అయినప్పుడు ఇద్దరు ఒకటే తెలవాలి కదా. అయితే మనం ఏమిటంటే నేను దైవం వేరు అనుకుంటున్నాం కాబట్టి దేవుడు ఒకటి తలిచాడు, నేను ఒకటి అనుకుంటున్నాం. వెరీ సింపుల్. శూన్య ఇన్ హిస్ బుక్ వాట్ హీ టాక్స్ త్రూ అంజనీ సుత, ఆయన నుంచి ఏం మాట్లాడతాడంటే, ఆయన చూడప్ప నేను ఎందుకు చిరంజీవిగా ఉన్నానో తెలుసా? మీకు తెలుసు, నేను త్రేతాయుగంలో ఉన్నాను, ద్వాపర యుగంలో ఉన్నాను, ఇప్పుడున్న అన్ని యుగాల్లో నేను ఉండబోతాను, నెక్స్ట్ రాబోయేటువంటి బ్రహ్మ కూడా నేనే, నా రాముడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. బ్రహ్మ అంటే క్రియేటర్, అందరి తలరాతలు రాస్తాడు. బాగా గుర్తుంచుకో, అంటే వాయిడ్ స్టేట్ లో ఉంటాడు ఆయన, అవైలబుల్ గా ఉంటాడు. మనకు ఒక రూపం అవసరం కదా, అందుకని ఆయన పట్టుకున్నాం అనుకో, నో నేను ఇప్పుడు మౌనంలో ఉండొచ్చు, కానీ తోకతో చూపిస్తున్నాను చూడు, ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ బిగ్ హరి ఉంటాడు, అతని నుంచి తీసుకో. అక్కడ కూడా నిన్నించే తీసుకుంటున్నావు, వేరే వాళ్ళు కాదు. ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్ అంటే ఇక్కడ ఇదే జరుగుతుంది చూడండి. అందుకే ఫ్రీ విల్, ఏది డెస్టినీ లేదు. నువ్వు వాయిడ్ లోకి వెళ్తే నీ చాయిస్ ఉంటుంది అన్నట్టు, ఏదైనా కొనగలవు, ఏదైనా ఎంపిక చేసుకోగలవు అనేటువంటిది అంత బ్యూటిఫుల్ గా శూన్య హీ స్పీక్స్ ఇన్ శూన్య ఇమ్మార్టల్ టాక్స్. శాశ్వతత్వం అంటే నీవు 2 రకాలుగా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్య అనుకుంటుంది నా మొగుడు శ్రీరామచంద్రుడు అనుకుంటుంది, నిజానికి అతను శ్రీరామచంద్రుడు కాకపోతే అయినా కూడా అనుకుంటుంది, ఎందుకంటే నా మొగుడు శ్రీరామచంద్రుడు. ఆమె చనిపోయేంత వరకు శాశ్వతంగా రాముడు అనేటువంటి స్పృహలోనే ఉంటుంది అన్నట్టు, ఉండదా లేదా? అలానే ట్రీట్ చేసుకుంటుంటుంది. సో నేనేమంటానంటే, నీ భావన, నీవు ఏ ప్లేన్ లో ఉన్నావు, నువ్వు ఏదైతే శాశ్వతత్వం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రతిదాన్ని శాశ్వతంగా చూడవచ్చు. నీవు నిజానికి ఎంత నువ్వు వాయిడ్ లోకి వెళ్తుంటే అంత శాశ్వతత్వాన్ని చూస్తావు, శరీరాన్ని శాశ్వతం చేయగలవు, నీ ఆలోచనను కూడా శాశ్వతమైనటువంటి శాశ్వత సౌధాలు అంటారు చూస్తారా. నేను ఒకటి అనుకుంటే అది జరిగిపోతుందండి,
నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, కన్ను చూపు అట్లా చూస్తేనే ఏదో అంటారు చూడండి, బాలకృష్ణ అంటాడేమో, కన్ను చూపుతోనే పడగొడతా అంటారు చూడండి. అక్కడ ఏమవుతుందంటే అక్కడ నువ్వు ఆ వాయిడ్ స్టేట్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నువ్వు చేయగలుగుతావు. ఇదే శాశ్వతత్వం అంటే. ఎందుకు మహోతార్ బాబాజీ చూడండి, మహోతార్ బాబాజీ ఆయన ఎంతో సాధన చేసినాడు కదా, నాగరాజుగా ఉండి ఆయన నేర్చుకున్నటువంటి సాధన చేసినటువంటిదంతా తమిళనాడు నుంచి మొత్తం ఆయన వెళ్ళినటువంటిది. ఆయన సాధనా స్థితిలో మరి ఎందుకు 2000 సంవత్సరాలు ఉన్నాడు అనుకుంటున్నారు ఆయన? మిగతా వాళ్ళందరికీ లేదా ఆ ప్రేమ లేదా? ఆయన నేను చేస్తా అనుకున్నాడు, నేను చెయ్యాలి అని అనుకున్నాడు, ఆయన లక్ష్యం పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళకి లేదా అంటే మిగతా వాళ్ళు పనిచేయడం లేదని అర్థం అక్కడ. ఇప్పుడు ఆయన శిష్యులే ఉన్నటువంటి లహరి మహాశయ ఇస్ వెరీ వెరీ గ్రేట్ లవబుల్ మాస్టర్ టు మీ. నాకు చాలా 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 ఇష్టమైనటువంటి వ్యక్తి, చాలా 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 ఎంతో నా సెషన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంటాడు. ఆయన శిష్యుడు కదా, కోరి తెప్పించుకున్న వ్యక్తి. ఆయన కూడా చిరంజీవిగా ఉండొచ్చు కదా, ఇమ్మార్టల్ గా ఉండొచ్చు కదా, ఎందుకు శరీరాన్ని వదిలినట్టు? అంతకంటే ఇప్పుడు టీచింగ్స్ ఆఫ్ ది మహావతార్ బాబాజీని అందరికీ పరిచయం. నిజానికి మహావతార్ బాబాజీ గురించి ఎంతమందికి తెలుసా అండి? ఈ మధ్యలోనే కదా నిజానికి పిరమిడ్ సొసైటీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన వల్ల ఆయన చాలా గొప్పోడు అయిపోయాడు. ఎందుకంటే ప్రతి చోటికి పిలుస్తున్నాం. ఎలా అయితే ఇప్పుడు చూడండి, మనం కొంతమంది ప్రముఖులు ఉంటారు, రాజకీయ ప్రముఖులు ఉంటారు, అందరు రారు అన్ని ఫంక్షన్లకు. కొంతమందిని చూస్తే ప్రతి ఫంక్షన్ కు పోతుంటారు అన్నట్టు, ప్రతి ఫంక్షన్ లో కూడా ఫోటోలు తీసుకుంటుంటారు, ప్రతి ఫంక్షన్ లో అన్ని చేస్తూ ఉంటారు. మనము ఆయనకు మహావతార్ బాబాజీకి ఛాన్స్ ఇస్తున్నాం అన్నట్టు. అవునా కాదా? అందరు కూడా సమానమే కదా. మహావతార్ బాబాజీ శిష్యుడైనటువంటి లాహిరి మహాశయ ఆయన జ్ఞానాన్ని ఒక యోగి ఆత్మకథ ద్వారా అందరికీ పరిచయం చేసినటువంటి మనకు పరమహంస యోగాన ఉంది. ఆయనకు వచ్చిండదానండి ఆ టెక్నాలజీ? క్రియాయోగాల సత్తా ఉంటే అన్నీ నేర్చుకొని ఉంటే ఆయన కూడా చిరంజీవిగా అమరత్వం అనేటువంటిది ఉండిండాలా లేదా? ఎందుకు మరి మహావతార్ బాబాజీకి మాత్రమే వీలైంది? నిజానికి మహావతార్ బాబాజీ మన రజనీకాంత్ చెప్పేంత వరకు పెద్దగా అందరికి కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయిండొచ్చు, ఓకే తెలుసు. పత్రి గారు ఇంట్రొడ్యూస్ చేసినంత వరకు పత్రి గారు ముఖ్యంగా లైట్ వర్కర్స్, ముఖ్యంగా సేత్ మన ఉన్నారు కదా, సేత్ గ్రూప్ అంతా ఉన్నారు కదా, వాళ్ళు పరిచయం చేయబట్టి మహావతార్ బాబాజీ అందరికీ కనిపిస్తున్నారు. అప్పుడు మేము 1995 లో ఉన్నప్పుడు మహావతార్ బాబాజీ కనిపిస్తే ఓ గొప్పది అనుకునే వాళ్ళ ఏదో కనిపిస్తాను. ఇప్పుడు వెరీ వెరీ కామన్ అయిపోయింది. ఎవరు చూసినా కూడా మహావతార్ బాబాజీ చేస్తున్నారంటే బాగా గుర్తుంచుకోండి, మనం వీఆర్ ఎలివేటింగ్, వీఆర్ గోయింగ్ టు వాయిడ్కి వెళ్తున్నాం. వాయిడ్కి వెళ్ళి మన యొక్క చైతన్యం, మహావతార్ బాబాజీ లాంటి చైతన్యం నుంచి మనం అనుభవాలు పొందుతున్నాము. ఇంకా మనకు ఒక రూపం కావాలనుకుంటున్నాం కాబట్టి, ఒక సందేశం వస్తేనే అనుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే త్రికరణ శుద్ధి లేదు కదా. మనసు ఆలోచన మాట చేత 3 ఏకమైనప్పుడు నీకేం కనిపించదు అక్కడ, ఇంకా ఎందుకు అనుభవం ఉండదు. ఇంకా నీవే నడుస్తున్నటువంటి నడగాడేటువంటి దైవంలాగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందుకే కదా నువ్వు వాస్తవానికి నువ్వు ఆత్మ అంతటా ఉన్నటువంటి ఈ ఆత్మతత్వము దేహంలోకి రావాలి. ఎందుకు రావాలనుకుంది? సాలిడ్ ఎక్స్పీరియన్సెస్, భౌతికంగా ఉన్నటువంటి గొప్ప ఎక్స్పీరియన్సెస్ చూపించాలనేటువంటి ఆటలో ఉంది. అది చూపిస్తుంది ఆటోమేటిక్ గా. మధ్యలో మనసు అనేదాన్ని నిలబెడితే, దాన్ని ఖాళీ చేస్తే చాలా ట్రాన్స్పరెంట్ గా ఈజీగా ఆత్మ దేహంలో వస్తుందనేటువంటిది మనకు తెలుసు. అయితే ఈ శూన్య టాక్స్ లో ఏం చెప్తారంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. గో టు ద వాయిడ్. కాలాతీత స్థితిలో నువ్వు టైం ట్రాన్సెండ్ అవ్వు. నువ్వు టైంను దాటేసేసావనుకో, నువ్వు చాలా మంది ఏమంటారంటే నువ్వు దేహాన్ని మర్చిపోవాలి, మనసును ఖాళీ చేయాలి, లేకపోతే నువ్వు కాలాన్ని దాటాలి అని రకరకాల డైమెన్షన్స్ ను దాటాలి అంటారు. కానీ శూన్య టాక్స్, ది సో కాల్డ్ ఇమ్మార్టల్ కాన్షియస్నెస్ స్పీక్స్ అబౌట్ హౌ టు జంప్ డైరెక్ట్లీ విత్ యువర్ ఫ్రీ విల్ ఇన్ టు ద వాయిడ్. దాంట్లోకి దుంకి మళ్ళీ ఆలోచించేది లేదు, సంకల్పం లేదు, నువ్వు అది కావాలి ఇది కావాలి అట్లా లేదు ఇట్లా లేదు అంటే. అవును. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఆ బుక్ లోంచి ఒక ఆంజనేయ స్వామి చెప్పినటువంటి ఆయన ఒక కేస్ స్టడీస్ బుక్ అన్నమాట. యాక్చువల్ గా మన డే టు డే లైఫ్ లో మన సొసైటీలోనే జరిగినటువంటి కేస్ స్టడీస్ లో ఆంజనేయ స్వామి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఆయన చెప్తారు. ఒక గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో ఆలస్య సడన్ ఎక్కడి నుంచో ఒక కోతుల గుంపు వచ్చి గ్రామం అంతా చికాకు చేస్తూ ఉంటారనమాట. ఆ ఊర్లో చంద్ర అని ఒక స్త్రీ ఉంటది. ఆమె ఇంటి మీద కూడా వచ్చి కోతులు అన్ని పెంకులన్నీ తీసేయడము, అట్లా బయట ఏమైనా పెడితే ఎత్తుకపోవడము అలాంటివన్నీ ఎప్పుడు ఉంటుంది. ఆ కోతుల గోల ఎప్పుడు లేదు. ఇక్కడ నుంచి వచ్చి పడ్డాయి, సమీపంగా ఉన్నటువంటి అడవిలోంచి వచ్చి పడ్డాయి అన్నమాట కోతుల గుంపు. ఈమె ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ ఉంటది. ఆమెకు ఒక భర్త, ఒక కొడుకు అన్నమాట. అది ఆమె ఫ్యామిలీ చిన్న మామూలు ఒక సింపుల్ ఫ్యామిలీ. చాలా మంచి లేడీ ఆమె. భర్త కూడా చాలా మంచివాడు. అబ్బాయి చిన్న ఫ్యామిలీ. ఇంట్లో ఊర్లో అందరికి సహాయకారులుగా ఉంటూ ఉంటారు వాళ్ళు. జనరల్ గా ఒక నార్మల్ ఫ్యామిలీ అన్నమాట. సడన్ గా కోతుల గుంపు వచ్చి పడి అందరి ఇళ్లలో పిచ్చి పిచ్చి చేస్తూ, వీళ్ళ ఇంటి మీద కూడా పెంకలన్నీ లాగుతూ పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటది. ఇవేమో లోపల వంట చేసుకుంటూ ఉంటది.
ఆ టైంలో వాళ్ళ కొడుకు 10 ఏళ్ల వాడు ఏం చేస్తాడంటే మెల్లిగా ఆ కోతుల కుతూహలాన్ని ఆపుకోలేక కోతులను చూడటానికి వాడు పెంకెక్కుతాడు అనమాట. ఇంటి పైకి ఎక్కుతాడు వాడు. ఎక్కేసరికి ఆ కోతులు వీటిని సడన్ గా భయపెడతాయి అనమాట. వీడేదో పైకి ఎక్కుతుంటే మాకేం హాని చేస్తాయో అని ఆ ఇంటి మీద ఉన్న కోతులు వీటిని వాడి మీద నడిచినట్టు చేయగానే వీడు కాస్త పట్టు తప్పి కింద పడిపోతాడు అనమాట. పడిపోగానే అయ్యో వీడు పడిపోయాడు అని చెప్పేసి ఇంతలో వాళ్ళ తండ్రి కూడా వస్తాడు. చప్పుడు విని ఆ తండ్రి కూడా వచ్చి చూసేసరికి పిల్లాడు కింద పడిపోయి ఉంటాడు. ఆ ఇంటి మీద నుంచి కింద పడిపోయి ఉంటాడు అనమాట. తీసుకెళ్లేసేసి పడుకోబెట్టేసి వెంటనే డాక్టర్ దగ్గర కోసం పరిగెత్తుతాడు. డాక్టర్ వచ్చేస్తాడు. ఈ లోపల ఈయన వంటింట్లో వంట చేసుకుంటున్న ఆమె కూడా సౌండ్ విని కప్పుకుని వచ్చేస్తుంది. వచ్చేసి బయటికి ఏం దెబ్బలు తగలవు, పిల్లోడు అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడు. ఇంతలో డాక్టర్ వస్తాడు, చూస్తాడు. చూసి పిల్లవాడు దెబ్బ తగలేదు, లోపలికి ఇంటర్నల్ గా దెబ్బ తగిలింది, తల లోపల ఏమి హోప్స్ లేవు, చనిపోయినట్టే, ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఈ పిల్లోడు బతికి పట్టగట్టేది లేదు అని చెప్పేసి నాడి పరిశీలించి నాడి కూడా ఆడట్లేదు అని చెప్పేస్తాడు అనమాట. ఇక లేదనే చెప్పేస్తాడు డాక్టర్. నీ ఇష్టం, మీ అదృష్టం ఏమైనా మిరాకిల్ జరిగితే నేను చెప్పలేం కానీ పిల్లోడు ప్రాణమైతే పోయింది అని చెప్తాడు. ఈమె కిచెన్ లోకి వెళ్ళిపోయి వంట చేసుకుంటూ ఉంటది అనమాట. ఆమెకు తెలియదు కొడుకు ఇంకా వచ్చాడు డాక్టర్ ట్రీట్మెంట్ ఏమో చేస్తున్నాడు కదా అనుకొని ఏం చేస్తుందంటే అయ్యో వంట పూర్తి చేస్తూ అక్కడే ఉంటుంది కొడుకు అనమాట. ఆ వంటలోనే మునిగిపోయి ఇంకా రాత్రికి కొడుకు కోసం భర్త కోసం లోపల ఆమె ఈ లోపల ఏమవుతుందంటే అసలు ఈ కోతుల వాళ్ళని చుట్టంతా ఊరంతా మూగుతారు. అక్కడికి ఆ మంచం దగ్గర అంతా మూగుతారు. ఆ ఊరందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. అసలు ఈ కోతుల వల్లనే ఇదంతా జరిగింది. పాప ఒకగానొక కొడుకు, నీ కొడుకు చనిపోయాడు. అసలు ఈ వార్త వింటే లోపల కిచెన్ లో ఉన్న తల్లి పరిస్థితి ఏంటో, పాపం అసలు ఈ కోతుల వల్ల జరిగింది, కోతులను కొడదాము అని చెప్పేసి చంపేద్దాం అని చెప్పి ఊర్లో ఉన్న 10 మంది యువకులు ఆ కోతులను వెతుకుతూ వాటిని చంపడానికి పరిగెత్తుతారనమాట. పరిగెత్తుతా కొన్ని కోతులు వీళ్ళ ఇంటి పైన దాచుకుంటాయి. అందరు వచ్చి ఇంకా కొట్టడానికి వస్తుంటారు. ఈ చంద్ర ఇంటి పైననే దాచుకుని ఉంటాయి అనమాట అవి. వీళ్ళందరూ కిచెన్ లో వంట చేసుకుంటూ కోతుల కొలది మళ్ళీ పనికి వస్తుంది. వచ్చేసేసి అయ్యో పాపం ఎందుకు రా చంపుతారు, వాటికి తిండి పెడతావురా అని చెప్పి వాటికి తిండి పెడుతుంది అనమాట. ఆ వాళ్ళు వండుకున్న వంట తీసుకొని కోతులకు పెడుతుంది అనమాట. అంటే ఒక పక్కన తన కొడుకుకి చెడు చేసే కోతులు అయినా కానీ ఆమె మళ్ళీ వాటికి పాపం ఫుడ్ పెడుతుంది అనమాట. ఫుడ్ పెట్టేసరికి ఆమె ఖాతాలో పుణ్యం వచ్చి చేరిపోతుంది. ఓకే అండి, దీంట్లో కాలం అనేది ఎలా పనిచేస్తదంటే కాలము స్ట్రింగ్స్ ద్వారా పనిచేస్తుంది అని చెప్పాం మనం. ఈ స్ట్రింగ్స్ 6 to 14 అనే నంబర్ లో పనిచేస్తుంటాయంట. 6 అనే నంబరు నార్మల్ స్ట్రింగ్స్ అన్నమాట. ఆ 6 నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ మన శరీరంలో ఉంటే నార్మల్ గా ఉంటది అనమాట ఆ మనిషి యొక్క పరిస్థితి. ఏదో తింటాడు, ఉంటాడు, బతుకుతాడు అంతే తప్ప కానీ అంతకంటే అంటే కొంచెం బిలో నార్మల్ స్థితి అన్నమాట ఆ స్థితి. 7 అనే నంబర్ వచ్చేసరికి ఓకే, నేను ఒక మనిషిని, నాకు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలను, ఒక భక్తి, ఒక దేవుడు అనే ఒక స్థితిలోకి వచ్చి ఉంటాడు అనమాట. అలా 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 పెరుగుతూ 14 స్థితిలోకి వచ్చేసరికి కంప్లీట్ మ్యాన్ అన్నమాట. సంపూర్ణ సమర్పణ భావము, ఒక హయ్యర్ స్టేట్ కి సంపూర్ణ సమర్పణ అయ్యి జరిగేదంతా ఒక నాటకం లాగా చూసేటువంటి ఒక హైయెస్ట్ మెంటల్ స్టేట్ అన్నమాట. 14 స్ట్రింగ్స్ ఉంటాయి. 6 స్ట్రింగ్స్ ఉంటేనేమో బిలో నార్మల్, 14 స్ట్రింగ్స్ ఉంటేనేమో కంప్లీట్ హైయెస్ట్ పర్సన్ అన్నమాట. సో ఇలా ఈ రకంగా ఉన్న పరిస్థితిలో ఈ చంద్రలో 13 స్ట్రింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆమె జస్ట్ ఒక మంచి మనిషి అంతే అనమాట. ఆమెలో 13 స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే వాళ్ళ కోతులకంతా ఫుడ్ పెడుతుంది కదా, తన కొడుకుకి తనకు చెడుపు చేసిన కోతులకు కూడా ఆమె పెడుతుంది. సో ఆమె చక్కగా ఆమె పుణ్యశాతం అక్కడ నిలబడి ఉంటది అనమాట. ఈ పెట్టేసి లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ చెప్తుంటానమాట, వీడు చనిపోయాడు పాపము, పిల్లోడు నీ ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడమ్మా అని అనగానే ఆ మాట ఆమె లోపలికి పడగానే ఆమె కంప్లీట్ శూన్యంలో పడిపోతుంది అనమాట. పడిపోయి ఆమె మాట రాకుండా షాక్ అయిపోయి పడిపోతుంది. ఆ షాక్ లో ఆమెకున్నటువంటి ఆ 13 స్ట్రింగ్స్ డివైడ్ అయిపోయి 7 స్ట్రింగ్స్ లాగా 6 స్ట్రింగ్స్ లాగా డివైడ్ అయిపోయి ఈ 7 స్ట్రింగ్స్ వచ్చి ఈ
కొడుకు చనిపోయిన వాడు ఎవడైతే అనుకుంటున్నాడో వాడి యొక్క శరీరానికి వచ్చి తగులుతాయి అనమాట. ఆ పుణ్యశాతం వచ్చి కొడుకుకు తగిలి కొడుకు లేచి కూర్చుంటాడు అనమాట. ఈ చంద్రాలో ఉన్న 7 స్ట్రింగ్స్ కొడుకుకు తగిలి కొడుకు చావులోంచి బయటపడి నార్మల్ అయిపోతాడు. అమ్మ అనుకుంటూ లేస్తాడు అనమాట వాడు. కానీ ఇక్కడ చంద్ర పరిస్థితి ఏంటంటే 6 లో పడిపోతుంది. ఇక్కడ ఆమె పుణ్యశాతము తన కొడుకు ఎలాగైనా బ్రతికించుకోవాలి, నా కొడుకు బ్రతికొస్తాడు అని ఆమె ఉన్న గాఢ వైడ్ స్టేట్ లో ఆమె లోపల ఉన్న స్ట్రింగ్స్ డివైడ్ అయిపోయి కొడుకు బ్రతుకుతాడు. కానీ ఈమె 6 స్ట్రింగ్స్ లో ఉండి బిలో నార్మల్ మెంటల్ స్టేటస్ కి పడిపోయి నా కొడుకు చనిపోయాడని కాసేపు, అయ్యో బతుకున్నావా నాన్న అని చెప్పి కాసేపు, కొడుకుని కావలించుకొని కాసేపు చిత్త భ్రమలాగా ఆమె బిహేవ్ చేస్తూ ఉంటది అనమాట. ఆమె యొక్క 6 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఆమెలో 13 స్ట్రింగ్స్ ఉన్న ఆమె డివైడ్ అయ్యి 7 కొడుకు పంపించేసి ఈమె 6 స్ట్రింగ్స్ అని మిగిలిపోయింది కాబట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటది అన్నమాట ఆమె. అప్పుడు ఈ హనుమంతుల వారు అక్కడికి వెళ్తారు. ఎందుకు వెళ్ళారు హనుమంతుల వారు అంటే, ఈమె తన కొడుకుకు చెడుపు చేసిన ఆయన కూడా ఫుడ్ పెట్టింది కాబట్టి ఆ వానరుల యొక్క మూల చైతన్యం ఆయన ఎక్కడో లోకాలలో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్న హనుమంతుల వారికి ఆ వానరుల యొక్క మూల చైతన్యం టచ్ అవుతుంది అనమాట. వైబ్రేషన్స్ టచ్ అవుతాయి. అంటే ఈమె చేసిన పుణ్యం యొక్క వైబ్రేషన్స్ టచ్ అయ్యి, ఓ మా జాతికి ఈమె ఇంత మంచి చేసిందా, తనకు అంత చెడుపు చేసిన మా జాతికి కూడా ఆమె ఫుడ్ పెట్టింది అని చెప్పేసి ఈమెకి ఎట్లయినా నేను సహాయం చేయాలని కబుక్కున హనుమంతుల అనమాట చంద్ర దగ్గరికి వచ్చి చూస్తే ఇంకా పరిస్థితి ఏంటి, కొడుకు ఉన్నాడని కాసేపు లేడని కాసేపు కంప్లీట్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి 6 స్ట్రింగ్స్ తోటి ఆమె ఇదవుతుంది. ఈమెకి ఏదో ఒకటి చేసి ఈమెలో 7 స్ట్రింగ్స్ తెచ్చి పెట్టాలి. ఇప్పుడు ఎవరిస్తారు ఈ 7 స్ట్రింగ్స్ అని అనుకునే టైంలో ఈయన ఏం చేస్తాడంటే, ఆ కోతులు ఉంటాయి కదా, ఈమె చేత అన్నం తిన్న కోతులకు సైగ చేస్తాడు అనమాట. వాటికి కర్తవ్యాన్ని బోధిస్తాడు, ఏదో చేయమని చెప్తాడు. అప్పుడు అవన్నీ పక్కన అడవికి వెళ్ళి అక్కడ ఎవడో ఒక మాంక్ కూర్చొని ధ్యాన స్థితిలో ఉంటాడనమాట. ఒక మాంక్, ఆ మాంక్ ను తరుముకొని ఊర్లోకి తీసుకొస్తాయి అనమాట ఆ కోతులు. అక్కడ ఆయన పాటికి ఆయన ధ్యానం చేసుకుంటుంటే ఆయన పట్టుకొని తరుముకుంటూ తీసుకొని ఆ ఊర్లోకి తీసుకొని వస్తాయి. మాంక్ అంటే కంప్లీట్ స్టేబుల్ స్టేట్ లో ఉన్నటువంటి మాంక్, సర్వ సమర్పణ స్థితిలో ఉన్న ఉన్నత మెంటల్ స్టేట్ లో ఉన్న మాంక్ అనమాట. ఆయనలో 14 స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఆయన ఇక్కడికి పట్టుకురాగానే ఈ మాంక్ 7 స్ట్రింగ్స్ చంద్రకిప్పియాలి. ఇప్పుడు హనుమంతుల వారు ఏం చేశాడంటే, ఆ మాంక్ సాయంకాలం అవుతుంటది అప్పటికి, ఇది అప్పటికే ఊరోళ్ళంతా కోపం వచ్చి ఉంటాయి అనమాట. ఇంకా అసలు ఈ కోతులు రావడం, వీళ్ళు చంపడం, వాళ్ళ బతకడం, ఈ లోపల తల్లి పిచ్చిది రావడము, పాపం వాళ్ళంతా ఫ్రస్ట్రేట్ అయి ఉన్న టైంలో ఈ మాంక్ అమ్మ భగవతి భిక్షాం దేహి అనుకుంటే ఇంటి ముందుకు వస్తాడు. ఆమె చేతి ఏదో ఒక పుణ్యకార్యం చేయించాలి. ఇప్పుడు ఆయన ఆ పిచ్చామతో ఏం పుణ్యకార్యం చేయిస్తాడు హనుమంతుడు, ఏదో ఒకటి చేయించి మొత్తానికి ఆమె నార్మల్ తీసుకురావాలనేది హనుమంతుడి ప్లాన్ అనమాట. సో ఈ మాంక్ను పట్టుకొచ్చాడు, కానీ ఈయన తోటి ఆమెకి ఎలాంటి పుణ్యకార్యం చేయించాలో అర్థం కాదు. ఓకే అండి, అర్థం కాకుండా ఏం చేస్తాడంటే, ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే భగవతి భిక్షాం దేహి అమ్మ అంటాడు. అనగానే ఊరోళ్ళందరూ తిడతారు పట్టుకొని, సంధ్య వేళ్ళు ఎవడో నీకు తిండి పెట్టేది, వెళ్ళు అని అంటుంటే ఇతడు వాళ్ళ మాట వినిపించుకోకుండా లోపలికి వచ్చి అక్కడ ఒక స్తంభాన్ని కానుకొని పిచ్చిదానిలాగా పిచ్చి చూపులు చూసుకుంటూ తనలో తనే నవ్వు తల్లిస్తున్నటువంటి రూపం చూసి, అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అనమాట. అనగానే అప్పుడు చంద్ర గబగబా కిచెన్ లోకి వెళ్ళిపోయి గిన్నెలన్నీ, తన వండిన గిన్నెలన్నీ పట్టుకొని వస్తుంది అనమాట. వాళ్ళకి పట్టుకొచ్చి ఆ గిన్నెలన్నీ చక్కగా వరుసగా పెట్టి ఒక ఇస్తరి పరిచి ఒక చాప వేసి తను ఆ పీట మీద కూర్చొని ఆ విస్తరిని తన ముందు పెట్టుకొని, నువ్వే ఇంటి యజమానివి, నాకు అన్నం పెట్టు అంటదన్నమాట. ఓకే అమ్మా, నువ్వే ఇంటి యజమానివా, నాకు అన్నం పెట్టు అని ఆయన అడిగినప్పుడు, నువ్వే ఆ ఇంటి యజమానివి, నాకు అన్నం పెట్టి ఇప్పుడు అంటదన్నమాట చంద్ర కూర్చొని. అనగానే సడన్ గా మాకు మైండ్ లో అన్ని వదిలేసిన సన్యాసి ఆయన. అలాంటి ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ యజమాని అనే ఒక మాటకి కట్టుబడిపోతాడు అనమాట. కట్టుబడిపోయి కాసేపు తను ఆ ఇంటి యజమాని లాగా ఫీల్ అయిపోతాడు. ఓకే అండి, అన్ని వదిలిపెట్టిన సర్వ సంఘ పరిత్యాగి
అయిపోయి ఆయన పాటికి ఆయన ధ్యానం చేసుకుంటుంటే ఆంజనేయ ఆయనను పట్టుకొచ్చి ఆయనను టెంప్ట్ చేసి ఆమె తోటి నువ్వే ఇంటి యజమాని అనిపించి ఆయన మైండ్ డైవర్ట్ చేసేస్తాడు అనమాట. అక్కడ నేను యజమానినా అని ఒక క్షణకాలం నేను ఇంటి యజమానిని అని సంతోషపడిపోయి ఆమెకు భోజనం పట్టిస్తాడు అనమాట. ఆ క్షణకాలం చాలు ఆయన స్ప్లిట్ చేసేస్తాడనమాట. ఎవరు? ఆంజనేయ స్వామి ఆయన స్ప్లిట్ చేసి 7 చేసేసి ఈ 7 తీసుకపోయి చంద్రకాంత్ ఇచ్చేస్తాడనమాట. ఈ 7 స్ట్రింగ్స్ ని ఆయన మైండ్ లోంచి 7 కాలపు తీసి చంద్రకాంత్ ఇచ్చేసేస్తాడు. అప్పుడు చంద్ర 13 అయిపోతుంది. మాకు 7 తోటి 7 ఓకే, 6 అయితే మళ్ళీ పిచ్చిగా అయిపోతాడు అనమాట. 7 తోటి బాగుంటే తర్వాత తను మళ్ళీ పెంచుకుంటాడు, అది డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ చంద్రను బ్రతికిస్తాడు, చంద్ర కొడుకును బ్రతికిస్తాడు. అంటే చంద్ర చేసినటువంటి ఒకే ఒక్క పుణ్యకార్యం వల్ల ఎక్కడో లోకాలలో ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చాడు. చేయడానికి ఆ మాంకు నుండి అతడికి సంతోషాన్ని కలగజేసింది. నువ్వే యజమానివి అన్న ఒక మాటతోటి అతడిలో సంతోషాన్ని కలగజేసింది. దానివల్ల ఆయన 7 స్ట్రింగ్స్ తీసుకోగలిగింది. అండ్ ఆ ఒక్క మాటతోటి అతడిలో 7 స్ట్రింగ్స్ 14 స్ట్రింగ్స్ డివైడ్ అయిపోయినాయి అనమాట. సో అంటే ఏం చెప్తాడంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే డీపెస్ట్ వాయిడ్ స్టేట్ లో ఉంటే కావాలని అనుకోక్కర్లేదు, ఆటోమేటిక్ గా యూ విల్ బి షిఫ్టెడ్. ఎందుకంటే అక్కడ చంద్ర పిచ్చిదాంగా ఏడ్చుకుంటూ తను ఇంకొక ప్యారలల్ లైఫ్ వెళ్ళిపోతుంది. కొడుకు చనిపోతే ఇక్కడ కొడుకు బ్రతికున్నాడు, ఆమె గుర్తించడం లేదు. గుర్తించకుండా ఆమె తనంతాను నా కొడుకు చనిపోయాడు అన్న ఏడుపు ఒకసారి కాసేపు ఉంటూ ఆమె ఏం చేస్తుందంటే కొడుకు చనిపోతే ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలో అలాంటి లైఫ్ లోకి ప్యారలల్ లైఫ్ లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఆమె అంటే షిఫ్ట్ అయిపోయిందంటే అక్కడ ఉండిపోతుంది ఆమె. అలా ఆమెను షిఫ్ట్ గా లేకుండా ఆంజనేయ స్వామి మాకని పట్టుకొచ్చి ఆమెను ఇక్కడ ఉంచేస్తాడు అన్నమాట. సో ఇది బ్యూటిఫుల్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇమ్మోర్టల్ టాక్స్ లో. సో అంటే అది చిన్న కేస్ స్టడీ చాలా బాగుంటాయి అన్నమాట ఇమ్మోర్టల్ టాక్స్. అంటే బాధ్యత ఒకటి, పుణ్యం ఒకటి, తను చేసి అంటే తనకు కష్టం కలిగించిన వాళ్లకు కూడా తను మళ్ళీ ప్రేమను పంచగలిగింది అక్కడ. దట్ ఈస్ అది అక్కడ అవి మన యొక్క చిరంజీవత్వానికి అవి ప్లస్ పాయింట్స్ అన్నమాట. ఎస్ సార్, మీరు చెప్పండి సార్. సో మనకు టైం అయిపోతుంది కాబట్టి మనము నెక్స్ట్ ఏదైనా ఛాన్స్ ఉంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇది ప్రిన్సిపల్ చెప్తాను నేను, మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే ఒకరు చేయించి చేసేటువంటి స్థితిలో లేం, మనం అందరు కూడా అందించేటువంటి స్థితిలో ఉన్నాం, ఆచార్యులమై ఉన్నాం. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా అందరూ ఆచార్యులు అవ్వడం కోసం ఉంది, వేరడం కోసం కాదు. మనం ఆచరించడం లేదు కాదు, ఇతరుల చేత ఆచరింప చేసే స్థితిలో ఉండే దానికోసం క్రియేట్ అయినటువంటి ఇది లైట్ బీయింగ్స్ కావచ్చు, లైట్ వర్కర్స్ కావచ్చు, లేదా వ్యాలీ ఇంటర్నేషనల్ కావచ్చు, లేకపోతే నీవు పిఎంసి గ్లోబల్ కావచ్చు. ఇవన్నీ ఎందుకున్నాయంటే వీరు వారవడం కోసం ఉన్నామన్నట్టు. నిజానికి పత్రికారితో మనం మాట్లాడుతున్నాం, పత్రికారు అవుతామన్నట్టు, ఆ ఎలివేట్ అవుతా ఉన్నాడు. పత్రికారిని చూద్దాము, మాట్లాడదాము, క్వశ్చన్లు అడుగుదాము కాదు, అందుకోసం కాదు. నిజానికి ఈ ప్లాట్ఫామ్ చూడండి, ఒక విషయం చెప్తాను చూడండి. దేహంతో మనము ఇతర లోకాలకు వెళ్ళాలనుకున్నాము ఇంత అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే అన్ని చోట్ల వెళ్ళి ధ్యానం ప్రచారం చేయాలి కాబట్టి దేహం ఉండాలి అనుకున్నాము. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఏం జరిగిందండి? అంతకంటే ఎఫెక్టివ్ గా చేస్తున్నామా లేదా ప్రోగ్రామ్స్? నేను రోజుకు 4 నుంచి 5 ప్రోగ్రాంలు చేసేవాడిని, రకరకాల టీవీలు వచ్చేవాడిని, అన్ని చేసుకునేవాడిని. అయినా ఇప్పుడు నా పని ఏమైనా తగ్గిందా? రకరకాలుగా చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం కదా. ఇప్పుడు నా దేహం అవసరమైందా? దేహంతో వెళ్ళాల్సిన అవసరమైందా? దేహం ఉంటేనే పని జరుగుతుందా? ఈ కాలంలో ఏదైతే ఉందో ఈ కాలానికి అనుగుణంగా ఉన్న కరోనా పీరియడ్ లోనే మనం మలుచుకున్నామే. ఇక కాలానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఈ దేహం అవసరం అవుతుందా? ఈ దేహాన్ని నడిపించడం కోసం కాదు స్పిరిచువాలిటీ, ఈ దేహంతో చేయాల్సిన పనులు ఇక్కడ చెయ్యాలి. అది ఒక కాల పరిమితి కాదు, అది నిజానికి మనల్ని మనం చూసుకోవడానికి ఉన్నటువంటి అర్థము అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దేహాన్ని సంరక్షించుకుంటాం. అంతేకాని దేహాన్ని నేను చిరంజీవిగా చేయాలి, ప్రతి సెల్లు ఇది చేయాలి అది చేయాలనేటువంటిది కాదు. ఆటోమేటిక్ యూ కెన్ ట్రాన్స్మ్యూట్, దాన్ని అట్లా పంపించేస్తే అదే అన్నది చెప్పేటువంటి శూన్య టాక్స్ లో, గో టు ద వాయిడ్. అక్కడ వెళ్ళి ఏం చేస్తావు? నీలాంటి హరే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇంకా బలిష్టంగా ఉన్నాడు, చాలా మంచి వాక్ పటిమ కలిగినటువంటి వాడు ఉన్నాడు, బాగా డబ్బు కలిగినటువంటి వాడు ఉన్నాడు, ధారాళంగా దయగుణం కలిగినటువంటి వాణిజ్య తెచ్చుకో. నువ్వు అక్కడి నుంచి తెచ్చుకో, వాయిడ్లోకి పోయి తెచ్చుకో. ఇదే వెరీ సింపుల్. దానికి నేనేం చేస్తానంటే మిమ్మల్ని మీ గది ఏదైతే మీకు బాగా కంఫర్టబుల్ గా, అంటే శరీరం రిలాక్స్ అవ్వాలి కదా, అక్కడి నుంచి
ఒక స్పైరల్ గా ఉన్నటువంటి అంటే ఇట్లా ఇట్లా తిరుగుతుంటది కదా మన పిరమిడ్, మన కింగ్స్ చాంబర్కి ఎక్కేటప్పుడు ఉన్నటువంటిది ఉంటుంది చూడండి నిచ్చెన, అలా కిందికి దిగుతూ దిగుతూ ఒక ప్లేస్ లోకి వస్తాం, అది వాయిడ్. అక్కడి నుంచి నీకు వేరియస్ డైమెన్షన్స్ కనపడుతుంటాయి. ఎటువంటి డైమెన్షన్స్ కనిపిస్తుంటాయి? నేను ఏమో అండి నా దగ్గర డబ్బు లేదండి, పిరమిడ్ కట్టించాలని అనుకుంటున్నాను, ఎందుకంటే పిరమిడ్ కట్టిస్తే పుణ్యం కదండి, 3rd నుంచి 5th 7th డైమెన్షన్ కు చక్కమని వెళ్ళిపోతాం కదండి, మోక్షం వచ్చేస్తుంది కదండి, ఈజీగా వచ్చేస్తుంది కదండి. కాబట్టి అంటే పిరమిడ్ కట్టించడానికి నా డబ్బు లేవు, పిరమిడ్ కట్టించడానికి డబ్బులు కలిగినటువంటి ధారాళంగా ప్రవహించినటువంటి డైమెన్షన్ పోతాం అన్నట్టు, ఒకరిని అడగకుండానే వస్తాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి ఏమనుకుంది జింక, ఏమనుకుంది నేను జీవితాన్ని ఇవ్వాలి అనుకుంది, అనుకున్నప్పుడు పిడుగుబడింది, వీడు చచ్చాడు, పొట్టేవాడు చచ్చాడు, పులి చచ్చింది. అదేమనుకుంది జింక ఒక్కటే అనుకుంది, పిల్లవాడిని ఇవ్వాలనుకుంది, అంటే జీవితాన్ని ఇవ్వాలి అనుకుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? వాయిడ్ లో ఉండి నీ జీవితాన్ని నువ్వు అందించుకోవాలని అనుకుంటున్నావు, ఆ డైమెన్షన్ చూస్తావు. నేను అంటాను అక్కడ ఒకటే ఒక మాట అంటాను, నీకు ఆ మాస్టర్ వస్తున్నాడు, లేకపోతే మహోత్తర్ బాబాజీ వస్తున్నాడు, నీకు పైనుంచి కిందికి ఇంకో పిల్లర్ వస్తుంది, ఇటువంటివి ఏం చెప్పను. యు ఆర్ సీయింగ్ అంతే, నువ్వు ఆ వాయిడ్ స్టేట్ లో ఉండి చూడు అనేటప్పటికి కనిపిస్తుంది అన్నట్టు అక్కడ. ఒకవేళ అక్కడ ఉన్న తర్వాత నువ్వు దాన్ని చూస్తూ ఉంటే దాని వైపు నీ లగ్నం చేసేటప్పటికి అక్కడి నుంచి కావాల్సింటే ఎనర్జీ వస్తుంది, కావాల్సింటే డబ్బు వస్తుంది, కావాల్సింటే శాశ్వతత్వం వస్తుంది, అన్నీ వస్తుంది. అందుకే ప్రాపంచికంగా నువ్వు సాధించాలంటే చాలా కష్టము, ఆధ్యాత్మికంగా అన్ని ఈజీ, గుర్తుపెట్టుకోండి. అందుకే డయోజనస్ హాయిగా ఉన్నాడు, అలెగ్జాండర్ హాయిగా లేడు. ఎందుకంటే కృష్ణ పరమహంస చాలా హాయిగా ఉన్నాడు, వివేకానంద హాయిగా లేడు, ఎందుకంటే అన్ని పనులు చేయాలనుకున్నాడు కదా, అది ఇది అట్లా ఇట్లా అనేసి. రామకృష్ణ పరమహంస చేయొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు పరమహంస యోగానంద ఉన్నాడు, పరమహంస యోగానంద గురువు అయినటువంటి యుక్తేశ్వరగిరి అంత నేర్పించిన వాడైతే యుక్తేశ్వరగిరి ధూమ్ధాం లేపాల్సింది. ఆయన నేను కూర్చొని కూడా హాయిగా ఉంటాను రా, నువ్వు కదులితే హాయిగా ఉందనిపిస్తుంది నీకు, కదులు, అన్నింటినీ కొట్టేసి రా అన్నట్టు. ఎందుకంటే రెండు ఒకటే, కూర్చున్నా ఒకటే, కదిలినా ఒకటే. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో, కోరికలు తీర్చుకోవడం అనేటువంటిది మామూలు స్థాయిలో వాళ్ళు వెంపర్లాడితే ఆ కైవల్యం పొందినటువంటి వాడు ఆ కోరిక ఏం చేస్తాడంటే అందరి బాగు కోసం చేస్తాడు. ఎలా అయితే జన్మ ఇవ్వాలని ఆ జింక ఎలా అనుకుందో, ఎలా అయితే ఈ అన్ని యుగాలు దాటి కూడా ఇంకా ఉండి అపర బ్రహ్మలాగా ఎదగవలసినటువంటి ఆ మన ఆంజనేయుడు ఇంకా ఉండి అందరికీ ఆ మాతంగులకు ఎలా తను అందిస్తున్నాడు. ఇదంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ రంజిత్ ఇఫ్ యూ హ్యావ్ టైం నేను ఒక 5 to 10 minutes లో ఈ సెషన్ చేస్తాను, లేదా 15 minutes లో చేస్తాను, లేదంటే మళ్ళీ చేసుకుందాం. ఎందుకంటే అవాయిడ్ టు ఎంటర్ ఇన్ టు ది వాయిడ్ స్టేట్ అండ్ హౌ టు అట్రాక్ట్. ఏమంటారు మేడం, ఈ సెషన్ చేస్తే మీరు ఏదైతే అంటున్నారో అన్నింటినీ పొందొచ్చు. ఏం చేయాలి? మీకు నచ్చిన తలుపు తెరవాలి, అంతే, సింపుల్. ఇప్పుడు ఉదాహరణకు వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్, ఉన్న దాన్ని ది గూస్ ఈజ్ అవుట్ అంటాడు అన్నట్టు ఓషో. అలాగే నువ్వు ఆ లిడ్ కవర్ చేసావు, మూత కవర్ చేసావు, ఇటు తీ అన్నాడు, అంతే, చూడడు అన్నాడు. ఆ చూడడంతోనే తెలిసిపోతుంది. ఇంత సింపుల్ ఎన్లైటన్మెంట్ అంటే. అదేదో పెద్ద ఏదో చేసేది ఏం లేదు. అట్లే నేనున్నాను, డాక్టర్ హరి ఉన్నాడు, పిరమిడ్ కట్టించాలనుకున్నాడు, లేకపోతే వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ లో ఎన్లైటన్మెంట్ అంటే అన్ని లైట్ గా తీసుకోవడం సార్. టేకింగ్ ఎవ్రీథింగ్ లైట్ తీసుకోవడం ఎన్లైటన్మెంట్. నేనే మీతో లైట్ మాట్లాడాను. తీసుకో, అన్ని లైట్ తీసుకో, ఏది ఇక్కడ పెట్టుకోవద్దు, జస్ట్ లైట్ తీసుకో. టేకింగ్ ఎవ్రీథింగ్ లైట్, సీయింగ్ ఎవ్రీవేర్ లైట్ ఈజ్ ఎన్లైటన్మెంట్. కాంతిని చూడడము, అన్నిటిని లైట్ గా తీసుకోవడము. ఓకే, మనం ఎప్పుడు ఈ మాట మాట్లాడుకుంటుంటాము. సో అక్కడి నుంచి వాయిడ్ నుంచి ఏ విధంగా తీసుకోవాలి? ఉదాహరణకు మీ అందాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు, పెంచుకోవచ్చు, ఎందుకంటే అంత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. నీవు సూక్ష్మ స్థాయిలో లేదా నీవు శూన్య స్థాయిలో వాయిడ్ లో అంతా ఉంది. నువ్వు ఏదైనా కానీ గొప్ప గొప్ప ఆవిర్భావాన్ని మహాశూన్యం నుంచి జరిగిన అన్నప్పుడు దైవము అన్ని స్ప్లిట్ గా, ఈ రామ్తా చెప్పినట్టుగా అన్ని స్ప్లిట్ అయ్యి అన్నింటిలో దైవం అనేది అంతా పూర్తిగా ఉన్నప్పుడు, ప్రతిదీ నీ సృష్టి అంటున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండకుండా అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఉండి ఆట ఆడొచ్చు కదా. ఇక్కడి నుంచి అక్కడికి పోయడం అనేటువంటిది ఏదైతే ఆట ఆడాలనుకున్నావు. ఉదాహరణకు చాలా మంది అంటారు కదా, మేము బొందితోనే వెళ్ళాలండి, శరీరంతోనే వెళ్ళాలండి అని అంటారు. బేసిక్ గా నీకు అవసరం కనపడదు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా టైంలో మీరు లేదు నేను బయట తిరిగి నేను ఎంజాయ్ చేస్తానంటే కరోనా వస్తుంది. లేకపోతే నువ్వు కరోనా రాకపోయినా వచ్చేసి పోలీసు వాళ్ళు తంతాడు. నేను ఫస్ట్ నువ్వు ఆ టైంలో పోయినావంటే, లాక్డౌన్ పీరియడ్ కర్ఫ్యూ టైంలో పోతే తంతాడు. అంటే ప్రకృతి నీకు చూపించేది. అయినా నీ పని ఆపావా? నువ్వు చేసుకుంటున్నావు కదా, ఇక్కడ శరీరం అవసరం లేదు కదా. వర్చువల్ గా, రియల్ కాకుండా వర్చువల్ గా నువ్వు అన్ని చేస్తున్నావా అంటే నువ్వు ఆన్లైన్ గా నువ్వు చేస్తున్నావు కదా. అట్లే నీ శరీరం లేకపోయినా నువ్వు చేస్తావు. ఇది శాశ్వతత్వం అంటే. ఆ చేసేటువంటి పని రావాలన్నట్టు నీకు ఇక్కడ. అందుకే వాయిడ్ లోకి వెళ్ళి నీవెక్కడెక్కడ ఉన్నావో అక్కడికి తెచ్చుకుంటున్నావు అనుకోండి, అవసరమైన చోటు ఇస్తుంటావు.
ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఒక్కటే కాదు, నీవు కూడా గొప్పతనం ఉంది కదా. పత్రికారు అంతటి వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. మన వాణి గారి యొక్క ధ్యాన జగత్ చదువుతున్నాం. ఎంత పోతు మొగోళ్ళమై ఉంటాం మనం, ఎంత గొప్ప వాళ్ళమై ఉంటాం. మనం కూడా వాళ్ళకి ఇచ్చేది ఉంటది కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమే కాకుండా వాళ్ళు కూడా మన దగ్గర తీసుకుంటారు. ఇది శాశ్వతత్వము. అందుకే జ్ఞానము చైతన్యము అనేటువంటిది ఎప్పుడైతే నీకు అవేర్నెస్ ఉంటే అది ఇంటర్ కన్వర్టబుల్, దట్స్ మ్యూటేషనబుల్. ఎలా అయితే వైరస్ ఇప్పుడు మ్యూటేషన్ అవుతుంది చూడండి, ఆటోమేటిక్ గా జరుగుతుందండి. ఇది శాశ్వతం. ఓకే, మరి మనము నెక్స్ట్ రంజిత్ చెప్తే ఆ సెషన్ చేసుకుంటాము. నౌ ద టైమ్ ఈస్, ఎందుకంటే మళ్ళీ అయినా చేసుకుందాం. ఏమంటారు అడగండి మేడం, రంజిత్ అడగండి, స్వప్నాన్ని అడగండి, సౌమ్యని అడగండి, వెదర్ టు కంటిన్యూ టు డూ ద అనిల మేడం మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఎస్ అనిల గారు, ఫైనల్ కంక్లూజన్స్. ఆ తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేద్దాము. ఒక 5 minutes మెడిటేషన్ చేస్తాం. అనిల మేడం మ్యామ్ మాట్లాడండి మ్యామ్. సౌమ్య సార్ స్టాప్ చేద్దామా? సార్ స్టాప్ చేద్దామా, కొంచెం కంటిన్యూ చేయొచ్చా? కంటిన్యూ చేయండి సార్. మీరు మీ సార్. సౌమ్య ఫార్మసీ చదువుతుంది, ఆమె చదువుకోవాల్సింది ఉంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే సబ్జెక్ట్ గురించి. ఏం డౌట్లు మేడం, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఏం డౌట్లు ఉన్నాయా? ఇతరుల యొక్క క్వశ్చన్స్ క్లియర్ చేసే స్టేట్ లో ఉన్నారు అందరు. డౌట్లు అంటే మన అన్నిటితో నవ్వాల్సి వస్తుంది, ముక్కు చెవి అన్నిటితో నవ్వాలి. ఆల్ ఆర్ పవర్ఫుల్ మాస్టర్స్ మేడం, ఆల్ ఆర్ వెరీ వెరీ లైట్ బీయింగ్స్. అదే చెప్తున్నా కదా, మనం ఏం చేస్తామంటే ఢిల్లీ పోవాలనుకుంటాము, కానీ మధ్యలో ఎక్కడైనా కానీ ఐస్ క్రీమ్ ఉంటే, లేకపోతే ఏదైనా కనిపించిన హోటల్ ఇక్కడే బాగుందని అక్కడే ఉండిపోయినట్టుగా, అట్లా రకరకాల ఎక్స్పీరియన్స్లు రకరకాల అన్ని చూస్తున్నాం. కానీ వెన్ యూ జంప్ లైక్ జంపింగ్ ఇన్ టు ద వాయిడ్, ఢిల్లీలోకి వెళ్ళామంటే నువ్వు ఏది హస్తినాపురంలోనే ఉన్నావు అన్నట్టు, దేశం యొక్క దాంట్లో అక్కడి నుంచి అన్నింటినీ నువ్వు గవర్న్ చేయగలుగుతావు, అన్నింటినీ పరిపాలించగలుగుతావు. ఎందుకు అందరూ ఎంపీగా వెళ్ళాలనుకుంటారు ఎమ్మెల్యేల కంటే కూడా? ఎందుకంటే సెంట్రల్ పోతే అది ఒక కిక్ ఉంటుంది అన్నట్టు. అక్కడ పోతే అన్నింటినీ చూస్తా ఉంది, ఎట్లా ఉంటుందో ఎమ్మెల్యే కంటే ఎంపీ ఎలా ఉందో, మనం ఆ వాయిడ్ లోకి వెళ్ళాలి. మధ్య మధ్యలో కూడా చాలా ఆనందాలు ఉంటాయి, చాలా చాలా అనుభవాలు వస్తాయి. థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, సూక్ష్మ శరీర యానము, కారణలోకాలకు వెళ్ళడము, రకరకాలవన్నీ అనుభవాలు ఉంటాయి. కానీ దానిలోకి వెళ్ళి ఏదైతే ఆట ఉందో ఆట ఆడడానికి గోయింగ్ ఇన్ టు ద వాయిడ్ అనేది ఒక సింపుల్ టెక్నిక్ ఉంది అన్నట్టు. అదే మీరు చెప్తున్నారు కదా, ఆ స్పైరల్ నుంచి అట్లా లోపలికి వెళ్ళి మీకు కావాల్సింది అది ఏదైనా కానీ, ఎస్ ఐ వాంట్ బి విత్ పత్రి సార్, ఐ వాంట్ విత్ మహావతార్ బాబాజీ నేను కావాలి అనుకోండి, తప్పేముంది అక్కడ? ఇట్స్ అ ఫ్లో, కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. నువ్వు పోవాలి అంతే, దిగాలి అంతే. ఎక్కడ దిగాలి? నీలోకి నువ్వు దిగాలి. మునగాల్సింది ఎక్కడ? నీలోకి నువ్వు మునగాలి. ఎక్కడ మునుగుతున్నావు? వాయిడ్ లోకి మునగాలి, జంప్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్. నీకు మధ్యలో ఏంజల్స్ వస్తున్నారు, మాస్టర్స్ వస్తున్నారు, చక్రాలు క్లీన్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, అన్ని తీసుకో, తప్పేం లేదు. ఇప్పుడు మా డాక్టర్లు ఉన్నారు కదా, ఒక చిన్న టాబ్లెట్ రాసిస్తే మీరు ఒప్పుకోరని పెద్ద లిస్ట్ రాస్తాను నేను, పెద్ద డాక్టర్ అలానే. ఏమండి అనిల్ గారు, చిన్న సర్జరీ ఉంటుంది మా కాస్మెటిక్ సర్జరీ, లోపల తీసుకుపోయి అరగంట సేపు చేస్తానంటూ చేస్తే, అమ్మో సార్ ఎంత చేశాడండి, ఎంత రక్తం చేతిలో పోసుకొచ్చాడండి, కావాల్సింటే ఒక 10,000 ఎక్కువ తీసుకోండి అని అంటారా లేదా? ఇట్స్ ఆల్. ఇది కాదు స్పిరిచువాలిటీ అండి. స్పిరిచువాలిటీ అందుకే స్ట్రైట్. స్పిరిచువాలిటీ ఇస్ వెరీ సింపుల్, స్పిరిచువాలిటీ ఇస్ వెరీ సైంటిఫిక్. ఆ జంపింగ్ ఇన్ టు ద వాయిడ్ అనేటువంటి టెక్నిక్ మనం చేద్దామంటే చేద్దాము, లేదా క్వశ్చన్ ఆస్క్ ద పీపుల్ దోస్ హు వాంట్. ఆల్మోస్ట్ వీళ్ళు టైం అయిపోతుంది కాబట్టి జనాలు వెళ్ళిపోతారు మేడం మన వాళ్ళు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే చేతులు ఎత్తండి, సెషన్ లోకి వెళ్ళిపోదాం. వాయిడ్ లోకి ఎట్లా వెళ్ళాలి, మనకు నచ్చినటువంటి జీవితాన్ని ఎలా శాశ్వతమైనటువంటి జీవితాన్ని తీసుకురావాలి. చెప్పండి సార్. మనకు రేపు కూడా ఉంది, అందుకని ఈ రోజు ఒక ప్రాక్టికల్ గా ఒక సింపుల్ సెషన్ చేయండి సార్. సార్ అదే వాయిడ్ లోకి ఎలా వెళ్ళాలని చెప్పండి సార్. సౌమ్య సార్ రేపు ఉందంటే నేను టెక్నిక్ రేపు క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుంటాము. లేదు అంటే ఈ రోజే నేను చేసేస్తాను, లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ వారం చేద్దాం. ఏదైనా ఒకటే. నాకు తెలియదు సార్, ఒకసారి రంజిత్ సార్ ని కనుక్కొని చెప్తాను సార్. రైట్. మెడిటేషన్ చెప్పండి సార్. ఓకే, చలో అందరం ఏం చేస్తామంటే లెట్స్ గో ఇన్ టు దట్ స్టేట్, వాయిడ్ స్టేట్ కి వెళ్దాం. డైరెక్ట్ జంపింగ్ ఇన్ టు ద వాయిడ్ స్టేట్. అందుకే అంటారు, ఎలా అయితే ఆ స్టేట్ కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే వెరీ సింపుల్. అందుకే ఎస్ చేద్దాం. చక్కగా బీ విత్ యువర్ బ్రెత్, న్యాచురల్ బ్రెత్. బయట ఉన్నటువంటి ప్రపంచంతో మీకు సంబంధం లేదు, శ్వాసతోనే మీకు సంబంధం. బయట ఉన్న పరిస్థితులు లేవు, మీలో ఉన్నటువంటి స్థితిలో స్థితం అవడమే ఉంది. దానికి ఉన్నదే శ్వాస.
ప్రతి శ్వాస ఒక గింగిరాలు తిరుగుతున్నట్టుగా మీ లోపలికి, ఎలా అయితే మన మహేశ్వర పిరమిడ్ లో ఉన్నటువంటి కింగ్స్ ఛాంబర్కి వెళ్ళేటువంటి నిచ్చెన ఉంది చూడండి, పైనుంచి కిందికి వెళ్తున్నాం మనం కూడా, ఆ నిచ్చెన దిగుతున్నాము శ్వాస సహాయంతో. శ్వాస మనకు ధైర్యంగా ఉంది. శ్వాస సహితుడు ఆంజనేయ స్వామి ది శూన్య ఇమ్మోర్టల్ టాక్స్ లో ఎలా హెల్ప్ చేశాడో, అలా దిగుతున్న కొద్దీ మన అంజనం, మన థర్డ్ ఐ మరింత వికసితం అవుతుంది. అవేర్నెస్. నేను 10 to 1 కౌంట్ చేస్తాను. స్పైరల్ నిచ్చెన దిగుతూ ఉన్నారు మీరు కింగ్స్ ఛాంబర్ పై నుంచి. మహేశ్వర పిరమిడ్ కూర్చొని ధ్యానం చేయడం కాదు, ఇప్పుడు డాన్స్ విత్ వైన్ చేస్తున్నారు మీరు ఇప్పుడు. ఎస్, ఆ నడక నడుస్తూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. 10, మరింత గాఢమైన స్థితిలోకి వెళ్తూ 9, 8, శరీరం అంతా తేలికగా మరింత లోతైన గాఢత అనుభవిస్తూ డీపర్ అండ్ డీపర్ స్టేట్స్. బయట ప్రయాణం కాదు, లోపలి ప్రయాణం చేస్తున్నారు. ఇది ఊరుతున్నట్టే, మీరు చిలుకుతున్నట్టే మిమ్మల్ని వెన్న రావడం కోసం. 7, 6, అలా ఒక్కొక్క మెట్టును దిగుతున్న కొద్దీ ఆ స్పర్శ మీకు మరింత శక్తివంతంగా అనిపిస్తుంది. కింగ్స్ ఛాంబర్ నుంచి అలా దిగుతున్న కొద్దీ మీరు యు ఆర్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. 5, ఎస్, అలా దిగుతున్న కొద్దీ మరింత లోతైన గాఢత, మరింత లోతైన ప్రశాంతత, డీపర్ అండ్ డీపర్ రిలాక్సేషన్. 4, మధ్య భాగాన్ని చేరుతున్నారు, పిరమిడ్ యొక్క మధ్య భాగాన్ని, అదే వాయిడ్ కేంద్రంలో ఉన్నారు. 3, 2, ఎస్, పూర్తిగా కింగ్స్ ఛాంబర్ ఆ స్పైరల్ స్టెయిర్ కేస్ కింద వరకు వచ్చారు. చుట్టూ మీకు రకరకాల డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి డోర్స్. కొంత దూరంలో మీరు ఏదైతే శాశ్వతం చేయాలనుకుంటున్నారో, శాశ్వత ఆరోగ్యమా, శాశ్వత ధనమా, శాశ్వత కీర్త, శాశ్వత శరీరమా, శాశ్వతంగా డాష్ డాష్ డాష్, ఏదైతే మీకు కావాలో ఆ డోర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ తెరిచి ఉన్నటువంటి ద్వారం చూడండి ఒక్కసారి అటువైపు, అదే డోర్ మీకు మీ కోరికను నెరవేర్చేటువంటి కైవల్యం. ప్రతి కోరిక కైవల్యమే. అంతు చూడగలిగితే, పూర్తిగా దర్శించగలిగితే చూడండి, దర్శించండి. ఇప్పుడు ఏదైతే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నారో, శరీరం శాశ్వతంగా ఉండాలనుకుంటున్నారా, అధిరోహణం మీకున్నటువంటి లక్ష్యమా, ఆ డోర్ ఓపెన్ అయింది చూడండి, అది మీరే, అక్కడే మీరు ఉన్నారు. ఏది కోరుకుంటున్నారో అదే ఉన్నారు. ధనంతో ఉన్నటువంటి మీరు ఒకవేళ ధనం కోరుకుంటుంటే, ఆరోగ్యంతో ఉన్నటువంటి మీరు మీ జీవితం ఆరోగ్యం కోరుకుంటుంటే అలా ఓపెన్ అయి ఉంది. చూస్ వాట్ ఎవర్ యు వాంట్, ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్. Free will is not free. Will has to become free. Avoid to enter into the void. చూస్ చేసుకోండి, ఆ డోర్ ఓపెన్ అయింది చూడండి. మీకు ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు తెలుస్తుండొచ్చు, కాంతి కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు, మీ స్థాయి బట్టి కలర్స్ కనిపించవచ్చు, మాస్టర్స్ కనిపించవచ్చు. యామతి సా గతిర్భవేత్ కదా. కోరిక ఇటువైపు ఉంది, అటువైపు కైవల్యం ఉంది. కైవల్యం అంటే పూర్తిగా జరగబడి ఉంది, స్వేచ్ఛతో ఉంది, పరిపూర్ణంగా ఉందని అర్థం. చూస్ వాట్ ఎవర్ యు వాంట్. కొంత సహనం పెట్టండి, కావాలని కోరుకుంటున్నారు కదా, శాశ్వతం ఏదైనా కానీ ఇట్ విల్ ఫ్లో టు యూ, ఇట్ విల్ కమ్ టు యూ, ఇట్ విల్ రీచ్ యూ, యూ కెన్ రీగెయిన్ ఇట్. లాస్ట్ 1 minute అంతే. మీ తలుపులు మీరు తెరవండి. తట్టడి తెరవబడుతుంది అన్నారు, తెరిచారు మీరు, ఇంకా చూడండి అంతే, దర్శించండి. ఓపెన్ చేయడమే మీ పని. లేదా లైట్ అంటే ఉంది, ఎన్లైటన్మెంట్ అంటే తెరవడమే, అంతకంటే ఏముంది. క్లాసులు బాగా చెప్తే తెరవబడుతుంది కాదు, తెరవాలన్న కోరిక బలంగా ఉండాలి అంతే. అవి చేస్తే ఇవి చేస్తే జరుగుతుంది అనుకుంటే ఢిల్లీ పోవాల్సిన వాళ్ళు మధ్యలో ఆగినట్టు, బాగుందని చూడండి. ఇట్స్ వెరీ సింపుల్.
ఫిజికాలిటీ ఈజ్ కాంప్లికేటెడ్, స్పిరిచువాలిటీ ఈజ్ సింపుల్. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ. ఓపెన్ చేశారు, ఇంకా అలౌ చేయండి. మీకు ఎనర్జీ కావాలంటే ఎనర్జీ వస్తుంటుంది, క్లీనింగ్ జరగాలంటే క్లీనింగ్ వస్తుంది. అది అవుతారు కదా మీరు అక్కడ. చూడండి, ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఆరోగ్యం కోరుకుంటుంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి మీరు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి తెచ్చుకోండి పూర్తిగా ఆ చైతన్యాన్ని అంతా. మీదే కదా అది. ఎ బిగ్ ట్రాన్స్మ్యూటెడ్, ట్రాన్స్ఫార్మ్డ్ టోటల్ యూ అక్కడ ఉన్నారు. దాంతో ఐక్యం అవ్వండి, 4 అడుగులు వేయండి, ఒకటవ్వండి అక్కడికి. అది వచ్చి మీకు వచ్చినా మీరు దానితో శాశ్వతమైనటువంటి మీతో ఐక్యమైన ఒకటే. డూ వాట్ ఎవర్ యూ వాంట్. కొంచెం 4 అడుగులు వేయండి. జ్ఞాన జగత్ బాగా రావాలి, బాగా చేయగలిగినటువంటి వాణి గారిని కలవండి. గురువుకు దగ్గరగా కావాలి, గురువుకు ఆల్రెడీ దగ్గర అయి ఉన్నటువంటి ఆ సమాన స్థాయిలో ఉన్నటువంటి మీతో కలవండి. అక్కడ ప్రపంచమంతా పిరమిడ్ మయం చేయాలి. ఆ కట్టినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు, మీరే ఉన్నారు అక్కడ. బిగిన్ విత్ ద ఎండ్ అంటారు కదా, అక్కడ తెచ్చుకోండి, కలుపుకోండి. ఇదే కదా యోగం అంటే. లాస్ట్ 30 seconds. అదేం అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి గురించి, మీరైన ఆ వ్యక్తి గురించి కలవండి, చాలా, అంతే. అదే యోగం అంటే. పదాలు కాదు, పదార్థం ముఖ్యం. ఎవ్రీథింగ్ కాదు, ఎసెన్స్ ముఖ్యం. కలవండి అట్లా. ఇది కదా ఏకం అంటే. ఎవరో వచ్చి మిమ్మల్ని రీప్లేస్ చేయాల్సిన వాక్యం మెకానిజం కూడా లేదు ఇక్కడ. మీరు కలుస్తున్నారు. ఇదే ఫ్రీ విల్ అంటే. వాయిడ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది వాయిడ్. కొంచెం సేపు స్పెండ్ చేయండి. అంతా మన చేతుల్లోనే ఉందనుకున్నాం కానీ సిగ్నల్స్ సరిగ్గా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. కొంతసేపు ఉందాం, మధ్యలో కట్ అయినా మళ్ళీ కనెక్ట్ అయ్యాం కదా. చివరి 5 seconds అలా ఉండండి. బీ దేర్. ఏది శాశ్వతంగా కోరుకుంటున్నారో, ఆరోగ్యం కావచ్చు, ధనం కావచ్చు, కీర్తి కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, ఆత్మజ్ఞానం కావచ్చు, అమరత్వం కావచ్చు, పూర్ణాత్మతత్వం కావచ్చు, మహాశూన్యం కావచ్చు, ఏదైనా కానీ దాంతో ఏకం కండి. ఉండండి అక్కడ. పలికించేడు వాడు రామభద్రుండట అన్నారు అన్నట్టు. నడపబడుతుంది. రాదా ఏకమైన తర్వాత? జరుగుతుంది. జరగడం కోసమే ఉంది ఈ జగత్తంతా. ఆ జగదీశ్వరుని జగన్నాటకంలో ఒక భాగం కదా. వెరీ సింపుల్. ఇది స్పిరిచువాలిటీ అంటే. నిరంతర ప్రయాణం కాదు, అయి ఉండడం అనేది స్పిరిచువాలిటీ. ప్రయాణం ఆటోమేటిక్. ఆత్మలో ఉన్న తర్వాత మరణం అనేటువంటి భయమే లేదు ఇక. శరీరంలో ఉన్నప్పుడే భయం పోగొట్టుకోవాలి. శరీరంలో ఉన్నప్పుడే ముక్త స్థితి రావాలి. అలా ఐక్యం అవ్వండి. ఏదాంతో అయినా కానీ శాశ్వతంగా ఉన్నది. లాస్ట్ 5 seconds చూడండి. ఆ ఎనర్జీ మీ శరీరాన్ని ఎంత తేలికగా చేస్తుందో. అనంతుడిగా ఉన్నటువంటి మీ స్థితి, అంతటా విస్తరించి ఉన్నటువంటి ఆ మహాజ్ఞానంలో హాయిగా ఉంటూ నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ బయటికి రావాలనుకున్నప్పుడు మళ్ళీ కమ్ టు ది సెంటర్. ఆ స్పైరల్ స్టైర్ కేస్ అలా వస్తూ మళ్ళీ మీలోకి కలుస్తూ ఒకసారి గట్టిగా పిడికిలు బిగించండి. ఈ అనుభవం అంతా మీ సొంతం. ఎప్పుడు పిడికిలు బిగిస్తే చాలు మళ్ళీ కనెక్ట్ అయిపోతారు ఈ స్థితిలోకి. మళ్ళీ మొదటి నుంచి మొదలాట లేదు. ఎక్కడి నుంచి అయినా కూడా ఆట ఆడొచ్చు. గట్టిగా పిడికిలు బిగించి వదిలి మళ్ళీ పిడికిలు బిగించండి. ఈ అనుభవంతో మీ సొంతం. ఎప్పుడు పిడికిలు బిగిస్తే చాలు ఆ శాశ్వతం వచ్చి మీలో చేరుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మల్టిపుల్ డోర్ టెక్నిక్స్ చేశాము. ఇలాంటిది కాకుండా ఇంకా ఒక 4-5 టెక్నిక్స్ తో ఆ శాశ్వతత్వంలో ఎలా మనకు ఆ శూన్య ఇమ్మార్టల్ టాక్స్ లో చెప్పినటువంటి ఆ స్టోరీస్ ను బేస్ చేసుకొని మనం మళ్ళీ టెక్నిక్స్ చేస్తాం. ఎలా అనిపించింది మేడం? వాణి మేడం? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. చాలా బాగుంది సార్. ఎస్, నెక్స్ట్ ఎవరైనా చెప్పొచ్చు, 2-3 వెరీ సింపుల్. ఒకటే చూడండి, ఇక్కడ నేను చెప్పింది మీకు అనిపించినప్పుడు డోర్ ఓపెన్ చేయండి, అది అవ్వండి, అక్కడ ఉండండి అంతే. సెకండ్, ఒకవేళ మీకు అది కుదరలేదు, పిడికిలు గట్టిగా బిగించండి. ఇట్లా అనుకుని కూర్చోండి, వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని కనెక్ట్ అవ్వాలి, దీన్ని కనెక్ట్ అవ్వాలి, రండి అందరూ కలిసి మెడిటేషన్ చేద్దాము, అక్కడి నుంచి నాకు ఎనర్జీ రావాలి, ఇక్కడి నుంచి రావాలి, లేదు. అంతా నీవే అన్నప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఇది ఆట, ఇది ఉత్సవం.
నువ్వు ఎంత సెలబ్రేట్ చేస్తావు అనేది ఇక్కడ కౌంట్. కానీ నువ్వు ఎంత ఏవేవో చేస్తావు, సన్యాసాలు విన్యాసాలు చేస్తావు అనేది ఎవడు కౌంట్ కాదు. ఎలా చేసావు కాదు, ఏం పొందావు అనేది ముఖ్యం. ఏ స్థితిలో ఉన్నావు అనేది ముఖ్యం. ఎలా నువ్వు ఉన్నావు అనేది ముఖ్యం. నేను అది చేశాను, ఇది చేశాను, అట్ట చేశాను, ఇట్ట చేశాను అని అంటున్నావు అంటే పక్క నవ్వుతారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నవ్వే వాళ్ళు ఉంటే అక్కడ నువ్వే నవ్వుతావు అన్నట్టు. ఇది వెరీ సింపుల్. ఇదే గుర్తుపెట్టుకోండి. యూ కెన్ బైపాస్ ఇది వాకింగ్ మెకానిజం అన్ని కూడా వెళ్ళిపోతాయి. నీకంటే పెద్దోడు లేడు, నీకంటే చిన్నోడు లేడు, అంతటా నీవే ఉన్నావు. నువ్వు ఆల్రెడీ అయ్యి ఉంది అన్నట్టు. నీకు తెలుసు కదా, మీరు రిచర్డ్ బాక్ చదివితే ఇల్యూషన్స్ కానీ 1 కానీ చదివితే నేను ఏదైనా ప్యారలల్ డైమెన్షన్స్ నుంచి తీసుకొని పారాగ్రెషన్ అంటాను అన్నట్టు. అంటే ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్, భవిష్యత్తులోకి వెళ్తే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే పారాగ్రెషన్, రకరకాల తలాలు వెళ్ళి అక్కడ కూడా జరిగేది అదే. ఏమిటంటే అక్కడి నుంచి తెచ్చుకుంటావు అంతే గుర్తుపెట్టుకోండి. నీవు ఒకనైనా బిచ్చం అడగాలంటే బొచ్చ పట్టుకొనేసేసి అడగాలన్నట్టు. ఇక్కడ ఏం అడగేది లేదు, నువ్వు పోయి తీసుకుంటావు. అదే కదా నీ హక్కు అనేది. పోతావు అవుతావు. ఏం మేడం, సింపుల్ కదా ప్రిన్సిపల్. ఇదే చెయ్యంగా తినగా మేము తినన్నట్లుగా జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ దే లెట్స్. ఎలా బాగా అనిపించిందా? నైస్ ఎక్స్పీరియన్స్ సార్. చాలా బాగుంది సార్. చెప్పొచ్చు మేడం. బ్యూటిఫుల్ సార్. ఈ రోజు మాత్రం మెడిటేషన్ చాలా 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 బాగుంది. అండ్ మీరు చెప్పినటువంటి ఆ శూన్య ఆ స్థితిని మీరు మంచిగా చక్కగా స్టెప్ వైజ్ గా చాలా చక్కగా చెప్పారు. శూన్యంలో కూడా స్టెప్పులు ఉంటాయని చక్కగా చాలా బాగుంది సార్. ఎక్సలెంట్. అండ్ ఈరోజు మనం సింపుల్ అండర్స్టాండింగ్ గా అన్వయించుకుంటూ మనం చేసేటువంటిది చేస్తూ వద్దాం. రైట్. సో ఎనీబడి ఒక ఇద్దరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అందరూ పిరమిడ్ లో ధ్యానం చేయడం అనేది చెప్పాం, కానీ ఆ కింగ్స్ చాంబర్ లో నుంచి కిందికి రావడం అనేటువంటిది ఎంత సింపుల్ టెక్నిక్ చూడండి. ఇప్పుడే ఫస్ట్ టైం సార్ ఇలా వినడం. ఇది కానీ చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మెడిటేషన్. ఆ వర్టెక్స్ ని ఫీల్ అయ్యాం సార్ మేము. సార్ లీవ్ అయిపోయారు మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మళ్ళీ జాయిన్ అయ్యారు. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మనము. ఎవరైనా ఒక్కళ్ళు హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ అందరూ మాస్టర్సే కాబట్టి, అందరూ ప్రసారం చేసేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి, అందరూ లైట్ బీయింగ్సే కాబట్టి, అందరూ కూడా హైలీ అసెండెడ్ మాస్టర్సే కాబట్టి, అందరూ అమరత్వం ఆల్రెడీ పొందే ఉన్నారు కాబట్టి టెక్నిక్ చెప్తాను. ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. నేను 99% వేస్ట్, 1% కరెక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే, నేను 99% రాంగ్ కాబట్టి దాన్ని శుద్ధం చేసుకోవాలి, సరి చేసుకోవాలి, దానికి ఇంకోరు రావాలి, వాళ్ళు రావాలి, మాస్టర్లు రావాలి, గురువు రావాలి, లేకపోతే ఏ లోకవాసులు రావాలి, ఈ లోకవాసులు రావాలి, ఆ ఏలియన్స్ రావాలి, అన్నీ కరెక్టే చేసుకోవచ్చు. కానీ ఇంకొక పద్ధతి ఉంది. అదే వాయిడ్ లోకి దుంకడం అంటే. అదేమిటంటే 1% ఉంది కదా, ఈ మంచిలోకి దుంకండి. ఈ మంచిలోకి దుంకి ఈ మంచిని పెంచుతూ రండి. అందుకే ఫ్రీ విల్ అనేది ఇక్కడ ఉంది అన్నాడు. వీళ్ళు నువ్వు ఏదైతే ఆ అటవికునిలాగా, అంటే వేటగాడి లాగా, సింహం లాగా చంపడం కోసం లేవు. ఇక్కడ జన్మ ఇవ్వడం కోసం ఉన్నావు అన్నట్టు. ఈ 1% లో ఇక్కడ ఇస్తూ పోతావు అన్నట్టు, ఇక్కడ చూపిస్తావు అన్నట్టు. ఇక్కడ నీ ఫోకస్ చేస్తే మనం చూస్తాం చూడండి, మనము ఫోకస్డ్ మెడిటేషన్ చేస్తాం. అంటే ఒక దాని మీద పెడితే నిజానికి అక్కడ మహోత్తర్ బాబాజీ వచ్చారంటే నీ మతి ఆ విధంగా తీసుకొని వస్తుంది అన్నట్టు. అందుకే మైండ్ గొప్పదన్నట్టు. మైండ్ వృధాది కాదండి. మైండ్ లోయర్ మైండ్ ఉంటుంది, అంటే మామూలు విషయాల వైపు తిరుగుతుంది. అండ్ హయ్యర్ మైండ్ కూడా ఉంది. ఏదైనా కూడా నువ్వు అంత గొప్పగా కూడా భావించవచ్చు. భావనలో భగవంతుడు ఉన్నాడనేది ఎలా ఉందో సృష్టించవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు. త్రిశంకు అడిగాడు, నాకు స్వర్గం కావాలన్నాడు. రే నీకు అంత అవసరం లేదురా, రియల్ ప్యారలల్ వరల్డ్ వద్దురా, నీకు టోటల్ గా ఇంకొక వరల్డ్ సృష్టిస్తాను, ఆ భావనలో బతుకుపో అన్నాడు అంటాడు. ఆ స్వర్గం కంటే ఇక్కడ ఇంకా చాలా మంది ఇంద్రులు ఉంటారు, చాలా మంది రంభ ఊరసు మేనకలు కూడా ఉంటారని చెప్పేశాడు అన్నాడు. ఆయన పోవాల్సిన అవసరం కనపలేదు త్రిశంకు. ఎవడి లోకం వాడికి ఉంది, వాడి జ్ఞానం బట్టి, వాడి అనుభవాన్ని ఇక్కడ చూడండి. ఆ 1% ఏం చేస్తారంటే దానిలో మీరు ఆ 1% రేడియేట్ చేస్తారు. ఒక్కడు గాంధీ స్వాతంత్రం తెచ్చడానికి ట్రై చేయలేదా? ఒక్క పత్రికారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఎక్కడైనా చెప్పారంటే పురాణాల్లో పిరమిడ్ కట్టించమని? ఎక్కడైనా భగవద్గీతలో చెప్పారంటే పిరమిడ్ కడితే నీకు మోక్షం వస్తుందని? ఆయన పట్టుకున్నాడు. అందరూ ఎవడు చెప్పడం లేదు శాకాహారం గురించి. మిగతా సర్లే, ఇప్పుడు పత్రికారికి బాగా పరిచయం ఉన్నటువంటి లోప్సాంగ్ రంపానే ఈజ్ నాన్ వెజిటేరియన్. ఆయన కూడా గురువును కూడా ధిక్కరించినాడు, ఎందుకంటే సత్యాన్ని పట్టుకున్నాడు ఆయన.
గట్టిగా పట్టుకోండి. ఒక్కడు ఎంతమందిని మార్చాడండి? మీరు 99 పట్టుకోద్దండి. 99 చెత్త ఉంది పట్టించుకోదండి. ఒక్కదాన్ని కూడా మీరు బ్లోజమ్ చేయవచ్చు. ఆ వాయిడ్ స్టేట్ లోకి ఒక్క మార్కుతోనే నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు. ఆ వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే ఏది రావాలో, శాశ్వత ఆరోగ్యం రావాలా, శాశ్వతమైనటువంటి అందం రావాలా, శాశ్వతమైనటువంటి కీర్తి రావాలా, శాశ్వతం అన్ని ఇక్కడి నుంచే సృష్టించవచ్చు. అది నెక్స్ట్ టైం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు దాన్ని పిరమిడ్ లో ఉన్నటువంటి కింగ్స్ చాంబర్ నుంచి కిందికి వచ్చి వాయిడ్ లోకి వచ్చి డోర్ తెరిచారన్నట్టు. అంటే బయట నుంచి తీసుకున్నారు, మీ నుంచి తీసుకున్నారు, కానీ మీ నుంచే మీరు వెళ్ళడం అనేది కూడా ఇంకొక టెక్నిక్ ఉంది. ఇలా ఒక 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ అండ్ 2 బుక్స్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ చెప్పుకుంటూ అన్నిటినీ తీసుకొస్తాం. ఎందుకంటే మనం శాశ్వతంగా ఉండాలనుకున్నాం. శాశ్వతంగా ఇప్పుడు చూడండి, బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బుద్ధుని పూజించడం మొదలు పెట్టారు. బుద్ధుని పనులు చేస్తున్నది ఒక పిరమిడ్ సొసైటీ మూమెంటే, అంతేనా కదా? మధ్యలో ఎంతమంది వచ్చారన్నట్టు 2500లో ఎవడు కూడా బుద్ధుడు చెప్పిన పనులు చేయాల. ఇంకా ఆయన బుద్ధుని షోకేస్ లో పెట్టారు, పూజలు చేశారు, మంత్రాలు చెప్తున్నారు. ఇంకా నేపాల్ మీరు అన్ని టిబెట్కి అక్కడ పోతే అన్ని ఇవే ఉన్నాయన్నట్టు. అంటే మనం ఎలా చేస్తున్నామో శాశ్వతంగా ఈ జ్ఞానాన్ని కానీ ఇదంతా మన ద్వారా ప్రవహించాలని అనుకుంటుంటే, ఈ లోకం కానీ ఏ లోకంలో కానీ మరింత శాశ్వతమైనటువంటి స్థితిలో మనం ఉండాలంటే ఇక్కడ మనము ఆ అవేర్నెస్ ని కలిగి ఉండేటువంటి టెక్నాలజీని శూన్య ఇమ్మోర్టల్ టాక్స్ బుక్ ద్వారా రకరకాల కథలు, వాణి మేడం గారు అన్ని పిట్ట కథలు చెప్పడంలో మహా పార్వతీదేవి లాంటి వారు. సో కాబట్టి వారి దగ్గర నుంచి అట్లా చూసుకుంటూ మనం చక్కగా మంచి మహాపరివిజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఏమంటారు అనిల గారు? End the session with invitation to your pyramid. End the session with your invitation. Okay. వాణి గారు మళ్ళీ అంటారు అనిల గారు, సార్ నేను మాట్లాడలేకపోయినా సార్ అంటారు మళ్ళీ. అయ్యో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మాత్రం బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎక్కడైతే బాధ్యత ఉంటుందో అక్కడ భవితవ్యం ఉంటది అన్న సంగతి చక్కగా, అక్కడ చిరంజీవత్వం ఉంటుంది అని చెప్పి మీరు మనం భయం నుంచి బాధ్యతలోకి ఎప్పుడైతే జంప్ అవుతామో చిరంజీవత్వంలోకి జంప్ అయినట్టు అన్న సంగతి చాలా క్లియర్ గా చెప్పారు. శూన్యం అనే దానిని మాకు ఎక్స్పీరియన్స్ చేపించారు. శూన్యంలోకి ఎలా దూకాలో చూపించారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Avoid to enter into the void. Avoid to enter into the void. Dance with wine. మనం ఇంతవరకు void అనేది మ్యామ్ మీ వాయిస్ బ్రేక్ అయ్యి వస్తుంది మ్యామ్. జస్ట్ 5 minutes లోనే అది చాలా బ్యూటిఫుల్ ఉంది సార్. ఈ రోజు మెడిటేషన్ మాత్రం ఎక్సలెంట్. అండ్ ఇమోటల్ టాక్స్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. సో రేపు మీరు కూడా, నేను రంజిత్ గారికి బుక్స్ షేర్ చేస్తాను, మీరందరూ కూడా షేర్ చేసి చదవండి. సో మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా మన డౌట్స్ అన్ని చక్కగా మనము హరిసారి మనకు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 2 days ఇంకా మనకు టైం ఉంది కాబట్టి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ రంజిత్ అండ్ లైట్ వర్కర్స్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న అనౌన్స్మెంట్, ఇంకొక నెక్స్ట్ 2 days కూడా మనకి సెషన్ ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మాస్టర్స్. యా అరుణ మ్యామ్, అనిల మ్యామ్ మాట్లాడుతున్నారు, మాట్లాడండి మ్యామ్. సారీ టు ఇంటరప్ట్. నో, ఇట్స్ ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మేడం ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. సెషన్ ఎలా ఉంది మీరు చెప్పండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం మేడం ఈ సెషన్ లోకి రావడం చాలా బాగుంది. ఎక్సలెంట్ గా సార్ బాగా చెప్పారు. మీరు కూడా ఈ రోజు పరిచయం అవ్వడం చాలా అద్భుతం. థ్యాంక్ యూ మేడం. ఇది ఒక స్వాధ్యాయ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది. ఇమ్మోర్టాలిటీ అన్న పదం గురించి మనకి రామ్తాలో ఎన్నో సెషన్స్ జరుగుతున్నాయి. అమరత్వం గురించి ఇలాగా మనము సైంటిఫిక్ గా ఎన్నో కథల ద్వారా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఎస్, నెక్స్ట్ రేపు మళ్ళీ కలుద్దాం మాస్టర్స్ ఇదే సెషన్ లో. థ్యాంక్ యూ సో మచ్.